హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ లవ్స్ తెలుగు. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా మందికి టీవీ సీరియల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉండుంటారు ఈయన. సో ఆల్మోస్ట్ అంటే టీవీ సీరియల్స్ చూస్తున్న వాళ్ళకి ఈయనని అంటే సీరియల్లో చూస్తున్నప్పుడు కొంచెం కోపం కూడా వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా ఉన్నారేంటి, మారచ్చు కదా, ఇట్లా ఉన్నాడేంటి, మరి అసలు పని చేయొచ్చు కదా అని చాలా మంది టీవీలో ముందు కూర్చొని తిట్టుకుంటూ ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ మా టీవీలో టాప్ రేటెడ్ సీరియల్స్ లో వన్ ఆఫ్ ద సీరియల్ అనమాట ఆయన యాక్ట్ చేస్తుంది. ఆయన ఎవరో కాదు, యశ్వంత్ గారు. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా, ఇలా ఉన్నా. ఓకే, సో నార్మల్ గా అంటే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, నేను మీ సీరియల్ కి ఫస్ట్ పెద్ద ఫ్యాన్. రెగ్యులర్ గా నా డే స్టార్ట్ అవ్వడం కూడా 3 సీరియల్స్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. లేవగానే ఫస్ట్ సీరియల్స్ చూస్తా. అందులో ఫస్ట్ గుండె నిండా గుడి గంటలు ఉంటది, సెకండ్ బ్రహ్మముడి, థర్డ్ రీసెంట్ గా మన అర్జున్ గారిది స్టార్ట్ అయింది కదా, సో అది ఉంటది అనమాట. ఈ 3 కంపల్సరీ చూస్తా. సో ఆల్మోస్ట్ చూస్తూ ఉంటాను కాబట్టి అందులో మీ క్యారెక్టర్ గురించి కానీ లేదంటే మీ యాక్టింగ్ గురించి కానీ నాకు బాగా కొంచెం ఐడియా ఉండింది. అందుకే చెప్పాను అనమాట. తిట్టుకుంటూ ఉంటాం కదా నార్మల్ గా, ఏంటి ఇలా ఉన్నాడు, కొంచెం మాట్లాడొచ్చు కదా, కొంచెం చేయొచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా. ఆ పార్క్ సీన్ వస్తున్నప్పుడు అయితే అంటే నార్మల్ గా ఎట్లా అంటే ఈరోజు ఇంటర్వ్యూ కాకుండా అంటే ఒక ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా నార్మల్ గా సీరియల్ కి. సో అట్లా అనమాట. నార్మల్ జాబ్ లేదు కానీ చేసే వాళ్ళని మాత్రం తక్కువ చూస్తాము, కష్టపడే వాళ్ళని మాత్రం తక్కువ చూస్తాము. సో అట్లా అంటే కొంచెం తిట్టుకుంటూ ఉంటారు కదా బయట, కొంచెం చేయొచ్చు కదా, కొంచెం మారచ్చు కదా. అంటే ప్రతి ఒక్కళ్ళు అనేది అదే, మీరు ముందు జాబ్ చేయొచ్చు కదా మనోజ్ గారు అంటారు. చూడగానే ఫస్ట్ అదే అంటారు. అండ్ అంటే మరి ఆ 40 లక్షలు అని చెప్పేసి అది నేను వాంటెడ్లీ చేయలేదు కదా సీరియల్లో. నేను ఒక అమ్మాయిని నమ్మి మోసపోయాను. బట్ బాలు మాత్రం మిమ్మల్ని రోజు చేస్తూనే ఉంటాడు. అంతే, పార్క్ డైలీ ఖచ్చితంగా అది మాత్రం కంపల్సరీ ఉంటది. సో ఆ సీరియల్ విషయాల్లోకి వెళ్ళే కంటే ముందు మాకు మీ గురించి డీటెయిల్స్ ఒక్కసారి చెప్పండి. ఎక్కడి నుండి వచ్చారు, ఆఫర్ ఎలా వచ్చింది, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యా, యాక్చువల్లీ ఏంటంటే నేను పుట్టింది అయితే వెంకటగిరి. ఓకే, వెంకటగిరి మీకు ఐడియా ఉందా? నెల్లూరు ఐడియా ఉంది. నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండేది అది, ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ కింద మార్చారు. నేను పుట్టినప్పుడు అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండింది. సో నేను పుట్టింది వెంకటగిరి, పెరిగింది చదువుకుందంతా వెంకటగిరి, నెల్లూరు, హైదరాబాద్ లో కూడా కొన్ని ఇయర్స్ చదివాను. సో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేసి కాలేజ్ అంతా నాకు అక్కడ అవసంకరాల్లో కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటూ ట్రయల్ స్టార్ట్ చేశాను. ఓకే, సో నాకు ఫస్ట్ సీరియల్ కంటే ముందు కూడా నేను మూవీస్ ట్రై చేశాను. 1 year మూవీస్ ట్రై చేశాను. చిన్న చిన్న మూవీస్ చేశాను, క్యారెక్టర్స్ అవి ఇవి చిన్న చిన్నవి. సో అంటే మనం బెటర్గా ఫస్ట్ ఏదన్నా ఫేమ్ అయ్యి కొంచెం ఫేమ్ అయిన తర్వాత మనం మూవీస్కి వెళ్తే మనకు కొంచెం ప్రిఫరెన్స్ ఉండే క్యారెక్టర్స్ వస్తాయి అనేసి ఒక ఉద్దేశంతో. సో అప్పుడు ఫేమస్ అంటే ఇంకా అప్పటికి ఇంకా ఓటీటీ కానీ అవి కానీ ఏం రాలేదు. షార్ట్ ఫిలిమ్స్ కూడా అప్పుడప్పుడే ఇంకా ఫెడ్ అవుట్ అయిపోతూ ఉన్నాయి. సో ఆ టైంలో సీరియల్స్ మంచి ఇదిలో ఉన్నాయన్నమాట. సో సీరియల్స్ ట్రై చేద్దాము అంటే నేను మూవీస్ ట్రై చేసేటప్పుడు కూడా సీరియల్స్ వచ్చాయి, బట్ లేదు నేను మూవీస్ చేయాలనే ఇదిలోనే మూవీస్ మాత్రమే ట్రై చేసుకుంటూ కూర్చున్నా. సో కొద్దిగా ఫేమ్ వస్తుంది కదా చేద్దామని చెప్పేసి సీరియల్స్ కూడా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అలా మేనేజర్స్ నెంబర్స్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నా. నేను ఏంటంటే ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఏంటంటే వేరే జాబ్ చూసుకుంటాను. ఫస్ట్ నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. నేను ఒక్కడనే వచ్చేసి ట్రై చేసుకుంటూ జాబ్ చేస్తున్నా రూమ్లో ఉండి. తర్వాత మా పేరెంట్స్ కూడా వచ్చేసారు. మా పేరెంట్స్ వచ్చిన తర్వాత నేను ఒక 3 months గ్యాప్ తీసుకుంటాను. అంటే ఇది జాబ్ మానేసి ఒక 3 months గ్యాప్ తీసుకొని వేరే జాబ్ చూసుకుందాము. ఈ 3 months ట్రై చేద్దాం, వస్తుంది రాదా తెలిసిపోద్ది కదా అని చెప్పేసి 3 months కాస్త 8 months అయింది. 3 months గ్యాప్ తీసుకున్నా, బట్ 8 months అయిపోయింది. ఇంకా రావట్లేదు. నేను ట్రై చేస్తున్నా, రావట్లేదు. సో లాస్ట్కి ఇంకా మా మదర్ వచ్చేసి ఇంకా ఎన్ని రోజులు చూసుకో వేరే జాబ్ అని అంటే సరే అని చెప్పి జాబ్ చూసుకుందాం అని నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అన్నీ చూసి పెట్టుకొని మొత్తం సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకున్నా. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అదే రోజు నైట్ నాకు కాల్ వచ్చింది. ఈటీవీ నుంచి మేనేజర్ కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉంది, అప్పుడు ఇంకా కొత్త సీరియల్ అది శ్రీమంతుడు అనేసి. శ్రీమంతుడు అప్పుడు ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. సో వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఉంది చేస్తారని అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను. అదే రోజు అక్కడే లొకేషన్లోనే లుక్ టెస్ట్ అంతా చేశారు.
ఓకే డైలాగ్ చెప్తున్నాడు, ప్రాంప్టింగ్ ఇస్తారు కదా, ప్రాంప్టింగ్ ఇచ్చినప్పుడు అందుకొని చెప్పగలరా లేదా అన్ని చూస్తారు. సో అందుకొని చెప్పాను, ఓకే చేస్తున్నాడు అని చెప్పి తీసుకున్నారు. అది ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత అది ఎడిటింగ్ వెళ్తుంది కదా, సో ఛానల్లో చూస్తారు, కొత్త సీరియల్ కాబట్టి ఛానల్ హెడ్ ఉన్నారు ప్రసాద్ గారు అని, ఆయన చూశారు. ఆయన చూసి వెంటనే ఆడదే ఆధారం అని ఫేమస్ సీరియల్, ఆ సీరియల్లో ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, నెగిటివ్ క్యారెక్టర్. నెగిటివ్ అంటే సెకండ్ లీడే కానీ నెగిటివ్ క్యారెక్టర్ అనమాట, ఎంటర్ అవుతుంది అని చెప్పేసి ఆయనే కాల్ చేసి ఇట్లా చేస్తారా అని అడిగారు. చేస్తానండి తప్పకుండా అని చెప్పాను. ఫస్ట్ నాకు అంటే ఈటీవీ జిఎం ప్రసాద్ గారు అని తెలుసు కానీ నాకు ఫోన్ చేసింది ఆయన అని తెలీదు. ఆయన కాల్ చేశారు, కాల్ చేసి అడిగారు చేస్తారంటే చేస్తాను, ఓకే అండి మా టీం టచ్లోకి వస్తారు మీకు అని అన్నారు. మేనేజర్ వాళ్ళు కాల్ చేశారు, కాల్ చేసి అడిగారు అనమాట, చేస్తారా మీరు అంటే చేస్తానండి, రెమ్యునరేషన్ అది మాట్లాడుకుని సేమ్ రెమ్యునరేషనే ఓకే అని చెప్పి అలా ఆడదే ఆధారంలో ఎంటర్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ కెరియర్ స్టార్ట్ అయ్యింది దాంట్లో చూసుకుంటూ. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ హ్యాపీయేనా? ఫ్యామిలీ హ్యాపీ, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ స్టార్ట్ అయింది కదా. నాకు ఫేమ్ వచ్చింది మనసిచ్చుడు ఫేమ్ వచ్చింది, హీరో అయింది కూడా నేను దాంట్లోనే, దాంతో నన్ను హీరోయిన్ చేశారు. ఇది స్టార్. ఓకే సో అక్కడ నుంచి ఇంకో లెవెల్ ఒక స్టెప్ పైకి ఎక్కారు. ఇప్పుడైతే ఇంకా కంప్లీట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అవును కదా, బయట గుర్తుపడుతూ ఉంటారు కదా. అవును. సో ఫ్యామిలీస్ ఎలా అంటే మమ్మీ కానీ డాడీ కానీ రిలేటివ్స్ కానీ అంటే ఇచ్చే కాంప్లిమెంట్స్ ఉంటాయి కదా, అరే అమ్మ నాన్న చెప్పుకోవడం. అంటే మా మదర్ మాత్రం ఇస్తారు కాంప్లిమెంట్స్ కానీ అవి కానీ, బాగా చేయలేకపోయినా చెప్తారు, అదేంటి సరిగా చేయలేదు ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు కదా. మా మమ్మీ మాత్రం గైడ్ చేస్తుంటారు అది. ఓకే, సో డాడీ సపోర్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీకే ఫస్ట్ ఇష్టం లేదు వెళ్ళడము. ఓకే, మా మదర్కి అంటే ఫస్ట్ నమ్మకం లేదు. ఇప్పుడు ఫీల్డ్ అని తెలిసిందే కదా, చాలా కాంపిటీషన్ ఉంటుంది, సో వద్దన్నారు ఫస్ట్. నేను ఎప్పుడైతే కొంచెం ఎంటర్ అయ్యి కొద్దిగా ఛాన్సెస్ వస్తున్నాయో అప్పుడు మా మమ్మీకి నమ్మకం వచ్చింది, ఓకే వీడు తెచ్చుకోగలడు, ఛాన్సెస్ వస్తాయి, నెగ్గగలడు అనేసి ఒక నమ్మకం వచ్చింది అమ్మకి. ఓకే, కానీ మూవీస్ కంటే సీరియల్స్ డిఫరెంట్ కదా, అంటే ఇయర్స్ పాటు నడుస్తూ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ రావడం అనేది లక్కే. ఇంకా అవును, కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు అంటే ఒక్క సీరియల్ తో 1-2 సీరియల్స్ తో ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు, బాగా హిట్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ సీరియల్ కి చాలా ఫేమ్ వస్తుంది, అందరు గుర్తుపడుతూ ఉంటారు. కానీ తర్వాత నాకున్న లక్ ఏంటంటే ఇప్పుడు మనసిచ్చుడు సీరియల్ తో నాకు ఫేమ్ వచ్చింది కదా, సో దాంతో ఇండస్ట్రీ మొత్తం తెలిసాను నేను. అవును, ఇప్పుడు అన్ని ఛానల్స్ లో చేశా, ఆల్మోస్ట్ నేను ఉన్న 4 ఛానల్స్ లో నేను సీరియల్స్ చేశాను. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈటీవీలో స్టార్ట్ అయ్యాను, ఈటీవీ నుంచి ఈటీవీ ప్లస్ లో చేశాను, జెమినీ చేశాను, జీ చేశాను, మా ముందు చేశాను, తర్వాత జీకి వెళ్ళాను, జీ నుంచి మళ్ళీ మాకు వచ్చాను. సో అన్ని ఛానల్స్ లో చేశాను కాబట్టి కొద్దిగా అందరికీ కొద్దిగా తెలిసే ఉంటాయి, ఛానల్లో అందరూ రికగ్నైజ్ చేశారు. ఓకే, సో ఇన్ని సీరియల్స్ చేశారు కదా, ఆల్మోస్ట్ 4 to 5 సీరియల్స్ కదా. 7th సీరియల్ అయితే ఇది 7th. ఓకే, సో ఇందులో మీకు మీ హార్ట్ కి దగ్గరగా వచ్చిన క్యారెక్టర్ గానీ లేదంటే మీకు బాగా నచ్చిన సీరియల్ టీమ్ అయి ఉండొచ్చు, ఏది? నాకైతే బాగా క్యారెక్టర్ వైజ్ అయితే నాకు మనసిచ్చుడు బాగా నచ్చింది. దాని తర్వాత ఇది గుండె నిండా గుడి గంటలు నాకు చెప్పడం కూడా వాళ్ళు చెప్పారు, మీకు మనసిచ్చుడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్యారెక్టర్ ఇది అని. ఆల్మోస్ట్ బాలు గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీకు అంతే ఇంపార్టెన్స్ ఉంటది. ఎక్కువ నడిచేది కూడా యాక్చువల్ గా మీ వల్లే నడుస్తుంది అనమాట, మీ ఇద్దరు చుట్టే నడుస్తూ ఉంటది. మదర్ మీకు సపోర్ట్ చేయడం గానీ, తను మిమ్మల్ని తిట్టడం గానీ, టామ్ అండ్ జెర్రీ లాగా నిజంగా అంటే రియల్ ఫైట్ చూస్తున్నట్టే అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. నార్మల్ గా అంటే బాబీ గారి క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ మీదే స్కోప్ ఉంటది. అవును, హీరోకి ఎంత అయితే ఉంటదో అంతే మీకు ఉంటది. హీరో నడిచేది కూడా మొత్తం మీ చుట్టూతోనే నడుస్తుంటది. సో ఇంకా లాక్ అనేది ఓపెన్ అవ్వలేదు, చిన్నప్పుడు నా వల్లే జరిగింది ఇదంతా, లాక్ ఓపెన్ అవ్వలేదు అనమాట. అవును, ఇది అవ్వలేదు. ఇంకా మళ్ళీ మీరు చేసుకున్న వైఫ్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటది, బాబు ఉంటాడు, మలేషియా అంతా అబద్ధం. మా ఇద్దరు చుట్టూనే ఎక్కువ లాక్స్ ఉన్నాయి కాబట్టి అవి ఇంకా ఓపెన్ అవ్వలేదు, రివీల్ అవ్వలేదు. అవును, నేను అదే చూస్తున్నా అనమాట. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పటి నుండి కూడా నాకు అదే టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే మలేషియాని ప్రెషర్ ఎక్కువ తీసుకురావడం స్టార్ట్ చేస్తున్నారు కదా సీరియల్లో, సో మేబీ రివీల్ చేస్తారా, ఇంటర్వ్యూ అవుతుందా అవ్వదా, అప్పుడే రివీల్ అయిపోతే సీరియల్ ఇంట్రెస్ట్ పోతుంది కదా. సో ఒక్కటి అలా రివీల్ అవ్వడం
ఇంకా అంటే ఇది తమిళ్ రీమేక్ కాబట్టి తమిళ్లో ఇంకా రివీల్ అవ్వలేదు. ఓకే సో ఒరిజినల్ లో వెళ్తున్నారు, తమిళ్లో ఎలా ఉందో అలా వెళ్తున్నారు. అక్కడక్కడ మన తెలుగు నేటివిటీ తగ్గట్టు కొంచెం యాడింగ్స్ చేసుకుంటున్నారు అన్నమాట. ఓకే ఓకే కానీ నిజంగా అండి మదర్ క్యారెక్టర్ చేసే ఆవిడని తిడతారండి ఊర్లలో, అసలు అది నెక్స్ట్ లెవెల్ తెలుసా. పర్ఫార్మెన్స్ మాత్రం అసలు తమిళ్లో కూడా ఆవిడే చేస్తున్నారు. తిడుతున్నారంటేనే ఎంత సక్సెస్ అయ్యారనేది అర్థం అవుతుంది కదా మనకి. అంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు తిడుతున్నారన్నా ఒక ఎమోషనల్ సీన్ కి కనెక్ట్ అవుతున్నారన్నా కానీ అదే క్యారెక్టర్ అంటే మనం బాగా పర్ఫామ్ చేసాం కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఆల్మోస్ట్ కొన్ని ఊర్లలో కొన్ని ఇళ్లలో ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే 2-3 పిల్లలు ఉన్న దగ్గర ఒక్కరి మీద ఎక్కువ ప్రేమ ఉంటది. సో అబ్బాయి జనరల్ గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అన్ని ఫ్యామిలీస్ లో ఉండేదే. 2-3 అబ్బాయిలు ఉన్నప్పుడు 2-3 కోడళ్ళు ఉన్నప్పుడు నీ భార్య చెయ్యాలా, నా భార్య చెయ్యాలా, నీ భార్య చదువుకున్న కోడల్ని ఒకలాగా, చదువుకోకుండా పని చేసే కోడల్ని ఒకలాగా చూడడం అనేది బయట కొంచెం కామన్. అందుకని ఇప్పుడు జనరల్ గా ఉంది కాబట్టి జనరల్ ఇష్యూస్ ఇవన్నీ అందరి ఇళ్లలో ఉండేవే కాబట్టి సో జెంట్స్ కూడా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. చూస్తున్నారు. అవును, రీసెంట్ గా నేను నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మా రిలేటివ్స్ లోనే చెప్పారు, నేను 9 o'clock సీరియల్ న్యూస్ చూస్తాం మేము, అలాంటిది మీ సీరియల్ కోసం వెయిట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏమైంది అని. ఇప్పుడు ఆప్షన్ మనకి ఏమంటారు ఇంకా క్లోజ్ ఉంది కదా, హాట్‌స్టార్ లో ముందే వచ్చేస్తుంది. సో ఎవ్రీడే మార్నింగ్ లేవగానే అందరూ అదే చూసేస్తారు. చూసిన తర్వాత ఇంకా వాళ్ళ చాలా మంది జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు నైట్ కుదరదు కాబట్టి మార్నింగ్ చూసుకొని. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాను కదా, మార్నింగ్ లేవగానే ఫస్ట్ సీరియల్స్ కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా మిగతా డే మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోతుంది. నిజంగా అంటే అంత ఓన్ చేసుకోవడం కూడా లక్ అన్నమాట. తర్వాత ఏంటి సిచ్యువేషన్స్ అవన్నీ పక్కన పెడితే, కానీ మూవీలో ఆపర్చునిటీ రావడము ఈజీగా వచ్చినా అది కష్టంగా వచ్చినా కూడా క్యారెక్టర్ కి రికగ్నైజేషన్ అనేది సీరియల్స్ లో ఎక్కువ వస్తుంది. అండ్ ఎక్కువ రోజులు మనల్ని ఓన్ చేసుకొని ఉంచుకుంటారు అనమాట. మనం సీరియల్ చేసినా చేయకపోయినా లైఫ్ టైం రికగ్నైజేషన్ ఉంటది. మన ఇంట్లో ఒక క్యారెక్టర్ అన్నట్టుగా చూస్తారు. అవును, అండ్ మూవీలో కూడా మనం జస్ట్ 10 minutes 15 minutes కనిపిస్తాము, వెళ్ళిపోతాము అంతే. తర్వాత మనం ఎవరికి గుర్తుండము. బట్ సీరియల్ అట్లా కాదు, డైలీ మన ఇంట్లో లాగా. మా మదర్ కూడా అదే అంటారు, డైలీ కనిపిస్తారు సీరియల్ అయితే. మా మమ్మీకి కూడా మూవీస్ కంటే కూడా సీరియల్స్ లో చేయడమే ఇష్టం. ఎందుకు అంటే డైలీ కనిపిస్తారు, మూవీ అంటే వన్ టైమే కనిపిస్తారు, అది మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి అందులో మంచి క్యారెక్టర్ పడి రికగ్నైజేషన్ వచ్చేంత వరకు తెలియదు. బట్ సీరియల్ అలాగా కంటిన్యూగా డైలీ కనిపిస్తుంటారు కాబట్టి అది అంటే ప్రతి రోల్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంటది. అది చిన్న వన్ డే కనిపించినా కూడా ఒక రోజు సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా ఎపిసోడ్ మొత్తాన్ని టర్న్ చేసే క్యారెక్టర్స్ కూడా వస్తూ ఉంటాయి సీరియల్స్ లో. సో ఇట్లాంటి గుర్తు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అచ్చా పలానా రోజు ఈయన వల్లే సీరియల్ ఆ రోజు మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ అయింది, టర్న్ అయిపోయింది సీరియల్ మొత్తం అని మాట్లాడుతూ ఉంటాం. సో నిజంగా అంటే పేరెంట్స్ ఫుల్ హ్యాపీ అనుకుంటాను కదా. చాలా హ్యాపీ, మా మదర్ అయితే చాలా హ్యాపీ, మా రిలేటివ్స్ గానీ ఊర్లో అందరూ ఆల్మోస్ట్ అందరూ గుర్తుపడుతున్నారు. ఓకే, దీని తర్వాత అంటే ఇంత సక్సెస్ చూసారు కదా సీరియల్స్ లో, మరి మీరు అనుకున్న మూవీస్ కి మళ్ళీ ట్రై చేశారా? ట్రై చేస్తున్నాను, బట్ టైం పడుతుంది కదా. అంటే మధ్యలో కొన్ని డేట్స్ సెట్ కాక లేదు ఇది వద్దులే ఇప్పుడు వద్దులే నెక్స్ట్ చూద్దాంలే అనేసి అనుకొని మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఇది ట్రెండింగ్ లో ఉంది కదా ప్రెసెంట్. సో ఇప్పుడు ఇంత మంచి ప్రాజెక్ట్ వదులుకోవడం ఎందుకు అనేసి కూడా ఆలోచిస్తాను. ఫస్ట్ అందరూ కూడా బ్రహ్మముడికి ఎక్కువ కనెక్ట్ అయ్యారనమాట. బ్రహ్మముడి నుండి సడన్ గా తెలియకుండా బాలుకి ఎక్కువ కనెక్ట్ అయిపోయారు అందరూ కూడా. మన ఆదివారం పరివారం స్టార్ వస్తుంది కదా షో, అందులో నార్మల్ గా కొట్టుకుంటూ ఉంటారు కదా, మాది నెంబర్ 1 అంటే మాదే నెంబర్ 1 అని చెప్పేసి. సో అట్లా ఏంటంటే సీరియల్ ఒకటే కాకుండా మీకు వచ్చే ఆ షోస్ కూడా ఇంకా కొంచెం అడ్వాంటేజ్ అవుతున్నాయి మిమ్మల్ని ఇంకా ఇంకా జనాలు ఎక్కువ షోస్ చూస్తారు కాబట్టి అవును కనెక్ట్ అవుతున్నారు ఇంకా ఎక్కువ. ఓకే, సో ఈ జర్నీలో ఏదైనా అంటే ఫ్యామిలీకి తెలియకుండా ఏవైతే మీరు ట్రయల్స్ చేస్తూ ఉన్న టైంలో ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాను. ఏది నేను స్టార్టింగ్ లో వచ్చాను చెప్పా కదా, రూమ్ లో ఉండి నేను ట్రై చేసేవాడిని జాబ్ చేసుకుంటా. అప్పుడు శాలరీ తక్కువ వచ్చేది. నేనేంటంటే నాకు ఆ రోజు అప్పుడు నా డైలీ పేమెంట్ ఎంత అంటే 30 రూపీస్ నా ఖర్చు, డైలీ ఖర్చు. ఓకే, అంటే 30 రూపీస్లోనే నేను ఇది ఫుడ్ కానీ ట్రావెలింగ్ కానీ ఏంటంటే అది 30 రూపీస్ కూడా మార్నింగ్ బస్కి 10 రూపీస్. ఇది ఎంత ఇయర్ లో? ఇది 2018 అరౌండ్ 17-18 అనుకుంటే.
ఆ టైంలో రూమ్లో ఉన్నప్పుడు, అప్పుడు మార్నింగ్ బస్సులో వెళ్ళేటప్పుడు 10 రూపీస్, ఈవినింగ్ 10 రూపీస్. అప్పుడు కూకట్పల్లిలో ఉండేవాడిని. కూకట్పల్లిలో అది కూడా ఫస్ట్ నేను నెల్లూరు నుంచి వచ్చే ముందు మా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఏదైనా చూడమంటే వాళ్ళ ఫాదర్ హెచ్ఆర్గా వర్క్ చేస్తారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. సో వాళ్ళు వర్క్ చేసే అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళ రూమ్లోనే ఆ రూమ్లోనే నాకు స్టే ఇచ్చారనమాట. సో అక్కడ ఉండి ట్రైల్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, జాబ్ చేసుకుంటూ. 30 రూపీస్లో వెళ్ళడము రావడం. ఆఫ్టర్నూన్ ఏంటంటే ఓన్లీ కర్రీకి 10 రూపీస్. రైస్ వండుకునే వాళ్ళం, నేను ఇంకొక అతను రైస్ వండుకునే వాళ్ళం. అతను క్యారేజ్ పెట్టుకొని వెళ్ళిపోతాడు, కర్రీస్ వాళ్ళు తెచ్చుకొని తింటారు అక్కడ. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు ఒక 10 రూపీస్ ఇది కర్రీ తీసుకొని వెళ్ళేవాడిని డైలీ. ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒకటి తినేవాడిని, ఎప్పుడన్నా మార్నింగ్ తినేవాడిని. మనీ అంటే మనకి శాలరీ క్రెడిట్ అయినప్పుడు కొంచెం అమౌంట్ ఉంటుంది కదా, ఆ టైంలో తినేవాడిని అనమాట. లేదంటే ఓన్లీ ఒక పూటే, ఆఫ్టర్నూన్ ఒకటే. ఒక్కొక్కసారి మనీ కొంచెం తక్కువ రావడం అట్లా వచ్చినప్పుడు ఇంటికి కూడా పంపించాలన్నమాట. సో ఇంటికి పంపించి నేను కొంచెం పెట్టుకొని ఆ అమౌంట్లోనే ఒక్కొక్కసారి వాటర్ దాకా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంలో అనిపించిందా, అబ్బా వద్దురా ఇంకా ఇదేదో ట్రై చేయడం వద్దు, ఇంకేదైనా బెటర్ జాబ్ చూసుకొని సెటిల్ అయిపోవడం బెటర్ ఏమో, లేకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతే అట్లీస్ట్ 3 పూటల ఫుడ్ ఉంటది. కానీ మా మమ్మీకి మాత్రం నేను డైలీ తిన్నావా అంటే మార్నింగ్ ఒకసారి చేస్తారు, 3 times చేస్తారు మా మమ్మీ కాల్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు చేస్తారు, ఈవినింగ్ చేస్తారు, ఆఫ్టర్నూన్ చేస్తారు. తిన్నావా అని ఎప్పుడైనా తిన్నా అని చెప్పాను. ఈ మధ్య చెప్పాను మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత, రీసెంట్గా సీరియస్ చేసేటప్పుడు చెప్పాను మా మమ్మీకి. ఇలాంటి సిచ్యువేషన్ బాధపడ్డా ఉంటారు పాపం, ఏడ్చింది పాపం నిజంగా. వేరే మా రిలేటివ్స్ కూడా చెప్తా ఉన్నింది, ఇన్ని రోజులు నేను అడిగితే తిన్నానని చెప్పేవాడు, కానీ ఇప్పుడు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి 2-3 సార్లు ఏడ్చారు. ఎందుకంటే అనిపిస్తుంది కదా పాపం, ఎందుకు నా కొడుకు ఇది ఎంచక్క ఏం చేయకపోయినా పర్లేదు ఇంటికి వచ్చేస్తే నాకు తెలుసు కదా. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉన్నప్పుడు మిగతా సక్సెస్ పీపుల్ ఎలా వచ్చారనేది మనం వాళ్ళ జర్నీ ఏంటనేది చూస్తాం కదా. సో అందులో నాకు తెలుసు ఇక్కడికి వస్తే స్ట్రగుల్స్ ఉంటాయి అన్ని. రిజెక్షన్స్ కూడా చూసారా? రిజెక్షన్స్ చూసాను, వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఓకే అని రిజెక్ట్ చేయడం. అవును, అంటే ఈ మూవీస్ ఎలా ఉంటాయంటే లాస్ట్ వరకు మనం వెళ్ళి షూటింగ్కి వెళ్ళి అక్కడ అది ఓకే అయ్యి ఎడిటింగ్లో ఉండేంత వరకు మనకు తెలియదు అది ఉంటుందో లేదో తెలియదు. లిటరల్గా అంటే కొంతమంది నేను వాళ్ళ స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా విన్నా అనమాట. అంటే ఫస్ట్ ఫ్లాప్ అయిన తర్వాత హిట్ వచ్చినప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా సక్సెస్ మీట్స్లో, అట్లా అక్కడక్కడ ఇంటర్వ్యూస్లో కానీ. మేము అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళే వాళ్ళము, నా రోల్ ఉంది అక్కడ, నేను చేశాను అని చెప్పేసి. బట్ వెళ్ళి చూస్తే అక్కడ కట్టింగ్ లో వెళ్ళిపోయేది. మజ్ను ఒక మూవీ చేశాను, మిస్టర్ మజ్ను. ఇది నాని మూవీ ఉంది కదా, అందులో చేశాను అనమాట. అది ఎడిటింగ్ లో మొత్తం లేపేశారు. అందులో ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను చిన్న, ఎడిటింగ్ మొత్తం లేపేశారు. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓకే అప్పుడు ఒక ఐడియా వచ్చింది మనకి, ఇలా ఉంది ఎడిటింగ్ లో లేచిపోతుంది మనకు తెలియదు. సో ఎవరికి చెప్పుకోకూడదు ఫస్ట్, అది వచ్చి అక్కడ మనకి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఉన్నట్టు అప్పుడు చెప్పుకోవడం, ఓకే నేను పలానా సినిమాలో ఉన్నాను చేశాను. చాలా మంది పాపం తెలియదండి దీని వల్లనే, బయట ఎవరికి కూడా నేను చేశాను అని చెప్పుకునే వారికి కూడా పాపం తెలీదు. వాళ్ళని నిజంగా ఆర్టిస్ట్ అయి ఉండి కూడా అలాంటి కష్టం రావడం అనేది వాళ్ళకి నిజంగా, అరే నేను ఉన్నాను ఇందులో నమ్మంట్రా అని ఫ్రెండ్స్ కూడా నమ్మరు కొన్ని సార్లు అయితే. సో మీకు బయట అంటే ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, సపోర్ట్ చేస్తారా లేకపోతే ఏంటి? ఉన్నారు, అంటే అప్పుడు నేను రూమ్లో ఉండేవాడిని అని చెప్పా కదా, నేను కలిసి ఇక్కడ భాష్యంలో చదివాము మేము, వివి నగర్ భాష్యంలో. అక్కడ తేజ అని మా ఫ్రెండ్ ఉండేవాడు, అతనే మా మమ్మీ వాడికి ఫోన్ చేసేది, కొంచెం టిఫిన్ అది చూడు బాబు తింటున్నాడా లేదా అని. వాడికి తెలుసు నేను తినట్లేదని. ఒక్కొక్కసారి వాడు కలిసినప్పుడు పాపం నన్ను తీసుకెళ్ళి మార్నింగ్ టిఫిన్ పెట్టించేవాడు, ఎప్పుడన్నా ఈవినింగ్ అలా కలిసినప్పుడు స్నాక్స్ పెట్టించేవాడు, అలా చేసేవాడు అనమాట. చెప్పొద్దని చెప్పేవాడిని మా మమ్మీకి. ఓకే, సో ఇండస్ట్రీ పరంగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ లేరు. ఓకే, ఐ మీన్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే, నార్మల్ గా అందరు ఫ్రెండ్స్, అందరితో బాగానే ఉంటాను కాబట్టి అందరు ఫ్రెండ్స్, అందరు టచ్ లోనే ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. ఓకే, ఎక్కడైనా లొకేషన్స్ లో కలిసినప్పుడు అప్పుడు పలకరిస్తాను. ఓకే, ఎందుకంటే నార్మల్ గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలియకుండానే కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతూ ఉంటారు, ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. ఏ చిన్నది ఉన్నా కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటేనే అర్థం అవుతుంది. నార్మల్ గా బయట జాబ్ చేసుకునే వాళ్ళకి మనం ఈ సిచ్యువేషన్ పర్టికులర్ గా అంటే ఇండస్ట్రీ గురించి చెప్తే కొన్ని సార్లు అర్థం అవ్వదు, అండ్ హెల్ప్ కూడా పాపం అంతగా చేయలేరు.
బట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కి వచ్చేసరికి సేమ్ ఫీల్డ్ కాబట్టి హెల్ప్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా షేర్ చేసుకోవడానికి ఈజీ వే అయి ఉండొచ్చు, అలా ఉంటారు కదా, కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ అవుతూ ఉంటారు. సో మీకు నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేదు. నేను ఏది షేర్ చేసుకున్నా మా మమ్మీకే షేర్ చేసుకున్నా, మా మమ్మీతో షేర్ చేసుకుంటా మొత్తం ఏదైనా. అంటే ఏదన్నా సజెషన్ కావాలన్నా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కానీ మా మమ్మీతోనే డిస్కస్ చేస్తాను. మమ్మీతోనే. ఓకే. సో ఈ సీరియల్స్ గ్యాప్స్ లో అంటే మమ్మీకి మొత్తం మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ మధ్య మమ్మీ దగ్గరికి వెళ్ళి కొంచెం ఈ ఇండస్ట్రీ గురించి కానీ లేదంటే మీరు ఫేస్ చేసిన ఈ స్ట్రగుల్స్ మళ్ళీ రీసెంట్ గా ఏమన్నా ఫేస్ చేసినవి చెప్తూ అట్లా ఉన్నారా? షేర్ చేసుకుంటూ అన్ని చెప్తాను. షేర్ చేసుకుంటాను నేను. అంటే ఇవాళ లొకేషన్ లో ఇలా జరిగింది అని ప్రతిదీ షేర్ చేస్తాను. ప్రతిదీ. ఓకే. అయితే నిజంగా మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ మమ్మీ అన్నమాట. బెస్ట్ గైడ్ గానీ, బెస్ట్ మదర్. ఓకే. సో మరి జనరల్ గా ప్రపోజల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అవి కూడా షేర్ చేస్తూ ఉంటారా? ఇలా ఈ రోజు అమ్మాయి ప్రపోజ్ చేసింది అంటే అది ప్రపోజల్ అలా అయితే ప్రపోజల్స్ ఏం రాలేదు చెప్పాలంటే. లిటరల్ జోక్ చేయకండి, నిజంగా ఎందుకు రావండి? అయ్యో నిజంగా రాలేదండి. సీరియల్లో నిజంగా కొంచెం హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఏమంటారు కొంచెం ఏమంటారు చూడగానే నవ్వొస్తుంది తెలుసా, ఫస్ట్ స్మైల్ అయితే వస్తుంది ఫస్ట్, అమాయకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట ఒకటి. ఓ ఇది నిజంగా చేశానా అట్లా ఏం తెలీదు అమాయకుడు కానీ చేసేది మొత్తం మీరే, చేసేవన్నీ చేసేసి ఏం తెలియనోళ్ళగా. నిజంగా అలాంటి మీకు ప్రపోజల్స్ రాలేదు, దట్టు నిజంగా గుండె నిండా గుడి గంటల సీరియల్. మిమ్మల్ని ఎలా నమ్మించాలి నాకు అర్థం కావట్లేదు. అండ్ నాకు ఇంకో డౌట్ అండి, మీరు ఇన్స్టాలో కొంచెం యాక్టివ్ ఉండరు అనుకుంటాను కదా? అవును, తక్కువ. ఇన్స్టానే కాదు, సోషల్ మీడియాలోనే తక్కువ. ఓకే. ఎందుకంటే అంటే ఇవాళ స్టోరీస్ తీసి పెట్టాలి ఇట్లా ఏం ఉండదు. ఎప్పుడన్నా ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు లేదంటే అకేషనల్ గా తీసుకోవాలి, అప్పటికప్పుడు అనిపించినప్పుడు తీసుకొని పెట్టడమే తప్ప ఈ రోజు పెట్టాలి కంపల్సరీ, ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఎట్లా పెట్టాలి అలా ఏం ఉండదు జనరల్. ఎందుకంటే నేను చాలా మంది ఆర్టిస్టులను చూసాను కదా, ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు, ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, సీరియల్స్ అలా ఇంకా ఖాళీ టైం దొరికిందంటే మిగతా అంటే కో ఆర్టిస్టులతో రీల్స్ కానీ లేదంటే ఏదో ఒకటి ఫన్ చేయడము, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడము. ఈ మధ్య నేను చూసాను అనమాట, రీసెంట్ గా ఒకటి 1 million కూడా వెళ్ళింది కదా, 2 days బ్యాక్ 3 days బ్యాక్ అనుకుంటాను, బాబీ గారిది. అవును. సో మీరు బాలు గారు అండ్ బాబీ గారు కదా, ముగ్గురు కలిసి చేశారు. సో అంటే నేను అదే చెక్ చేస్తూ ఉన్నా అనమాట, ఎప్పుడో అమాస కోటి పున్నాన్ కోటి కనబడుతున్నాయి. సో అదే అనుకుంటా, ఫాలోవర్స్ కి వెళ్ళి చూసా, ఈయనకేంటి ఇంత తక్కువ ఫాలోవర్స్ ఉన్నారా అని ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది. తర్వాత పోస్టింగ్స్ చూసా, అచ్చా చాలా తక్కువ ఇన్యాక్టివ్ గా ఉన్నారనమాట. ఓకే ఓకే అదే అంటా ఉంటారు, బాబీ కూడా పెట్టచ్చు కదా, స్టోరీస్ పెట్టచ్చు కదా, అవి పెట్టచ్చు కదా అని. ఎందుకంటే నార్మల్ గా ఆర్టిస్టులకి ఈ సీరియల్స్ నుండి వచ్చే అమౌంట్ కంటే కూడా ప్రమోషన్స్ నుండి కానీ లేదంటే ఏదైనా కొలాబ్స్ నుండి కానీ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది కదా. సో అట్లానే నార్మల్ గా అందరూ కూడా ట్రై చేసేది కూడా దానికే, ఫాలోవర్స్ పెంచుకోవాలని, కొంచెం ఎక్కువ యాక్టివ్ లో ఉంటే మనకి ఆపర్చునిటీ ఇంకా వస్తుందేమో అని చెప్పేసి. బట్ మీరు చూస్తే కంప్లీట్ ఆపోజిట్ ఉన్నారు. ట్రై చేస్తున్నాను అంటే వెంటనే రారు కదా ఫాలోవర్స్ అని. మాట్లాడడం కూడా కొంచెం తక్కువనా బయట కూడా? క్లోజ్ అయితే తప్పితే నేను ఎక్కువ మాట్లాడు, ఎక్కువ అసలు లేదు. అమ్మాయిలతో అసలు మాట్లాడతారా సెట్ లో? హాయ్ బాయ్ ఏం కాదు, మాట్లాడతాను, బట్ ఎంత వరకు మాట్లాడాలి. ఓకే. సో కొత్త పర్సన్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి పలకరించి కొంచెం టైం తీసుకొని అట్లా కొంచెం క్లోజ్ అయితే తప్పితే నేను ఎక్కువ మాట్లాడేది. బాబీకి కూడా తెలుసు. అదే నేను అడిగాను అనమాట బాబీని కూడా, కొంచెం బాబీ క్లోజ్ అయ్యారనమాట, ఫ్రెండ్ జోన్ లోకి యాడ్ అయిపోయారు కాబట్టి అడిగాను అనమాట, ఏంటి మీ ఫ్రెండ్ కొంచెం రిజర్వ్డ్ గా ఉంటాడా, అసలు మాట్లాడ్డా, నేను ఫోన్ చేస్తే కూడా ఇంటర్వ్యూ కానీ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని అన్నాను. మీరు కాల్ చేసినప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను, పనిలో ఉన్నాను, నేను మళ్ళీ చెప్తానని చెప్పాను కదా. అవును, నెల్లూరులో ఉన్నాను ఆ రోజు. అందువల్లే మీకు ఆ రోజు నేను మిస్ చేశాను. నేను చెప్పా ముందు వీక్ లో చెప్పాను కదా మీకు, ప్లాన్ చేయండి నెక్స్ట్ వీక్ అనేసి అన్నాను. బట్ నెల్లూరు నుంచి రీసెంట్ గానే వచ్చా, ఈ షెడ్యూల్ ముందే వచ్చాను. ఓకే. సో మరి అసలు ప్రపోజల్స్ అయితే సీరియల్స్ నుండి అసలు రాలేదు మీకు ఇన్స్టాలో? ప్రపోజల్స్ అయితే రాలేదు, జీరో. ఏంటండి అమ్మాయిలు, ఆయనకు చూడడానికి ఇంత బాగున్నారు, ప్రపోజల్స్ రాకపోవడం ఏంటండి అమ్మాయిలు? ఆయన ఇన్స్టా ఐడి నేను మధురెడ్డి అని ఉంటది, నా దాంట్లో పెట్టేస్తాను చూడండి, అందరు ఫాలో అయిపోండి. అంటే ప్రపోజల్స్ రాలేదు అని చెప్పి మీరు ఇంత డిసప్పాయింట్ గా చెప్తుంటే కొంచెం ఫేస్ లో ఏమంటారు, ఒక్క క్రష్ కూడా లేదా?
డిసప్పాయింట్మెంట్ కనిపించింది. లేదండి, అంటే నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఎక్కువ. ఈ ప్రపోజల్స్ అందుకే అమ్మాయిల్ని మీ మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు వర్క్ చేస్తేనే కదా కనిపించేది. సో వర్క్ నచ్చే కదా నార్మల్ గా మాట్లాడడానికి అయినా సరే ఫస్ట్ అక్కడ నుండే కదా కనెక్ట్ అయ్యేది ఎవరైనా సరే. మీరు ఒక ఆర్టిస్ట్, సో మీరు ఎలా తెలుస్తారు అందరికి? సీరియల్ నుండి, లేదంటే ఏదైనా షో నుండే మిమ్మల్ని చూడాలి, లేదంటే ఇన్స్టా పేజ్ నుండి అక్కడ నుండే చూడాలి. సో అందుకే చెప్తున్నా, మీరు వర్క్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని చూడాలి. రెండు ప్రమోషన్స్ అయిపోయినాయి. వాళ్ళు అంటే ప్రపోజల్స్ రాకపోయినా పర్లేదు కానీ మనం వర్క్ వైజ్ ఎప్పుడు బిజీగా ఉండాలి. అంటే అలా వచ్చినా కూడా నార్మల్ గా ఏమంటారు, బాగా చేస్తున్నారండి మీరు అని చెప్తూ ఉంటారు కదా. సో అది కూడా హ్యాపీనెస్ ఇస్తుంది, ఇంకొంచెం బూస్ట్ మనం ఇంకొంచెం చేయడానికి. సో ఓకే, కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. మీరు అడిగినట్టు ప్రపోజల్స్ రాలేదు, కాంప్లిమెంట్స్ మీరు బాగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నోన్ వాటి నుంచి చాలా వచ్చాయి. అవునా? ఇన్స్టాలో వస్తుంటాయి, ఫేస్బుక్ లో వస్తుంటాయి. ఓకే, ఎవరైనా బయట కలిసినప్పుడు నార్మల్ గా ఏంటన్నా నువ్వు అలా ఉన్నావు సీరియల్లో, నీ ఏమంటారు ఇలా చేస్తావేంటి అలా చేస్తావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారా పెద్దవాళ్ళు ఎవరైనా? అలా అడిగారా? అవునా? అంటే ఎక్కువ వీళ్ళు చెప్పేది ఏంటంటే జాబ్ చేయొచ్చు కదా, ఇంకెప్పుడు జాబ్ చేస్తావు. రీసెంట్ గా వీటిలో కూడా మొన్న చేసిన రీల్ లో కూడా కింద కామెంట్స్ లో మ్యాజిక్ చేసి డబ్బులు సంపాదిస్తాడేమో, కింద కామెంట్స్ చదివితే మ్యాజిక్ చేసి డబ్బులు సంపాదిస్తాడేమో, మనోజ్ మ్యాజిక్స్ ఎప్పుడు నేర్చుకున్నాడు, ఇలా పెడుతున్నారు. ఓకే ఓకే, సో నవ్వుకుంటూ ఉంటారు కదా ఇలాంటి వచ్చినప్పుడు. ఫస్ట్ మీ లైఫ్ లో సెల్ఫీ ఇచ్చింది పక్కా గుర్తుంటది, ఫస్ట్ టైం సెల్ఫీ ఇచ్చింది అది ఎప్పుడు, ఏ సీరియల్ నుండి? ఈటీవీలో చేసేటప్పుడే. అవునా? ఈటీవీలో ఆడదే ఆధారం చేసేటప్పుడే నాకు కొంచెం అందరూ కొంచెం గుర్తుపట్టింది అయితే దాని నుంచే, ఫస్ట్ గుర్తుపట్టడం స్టార్ట్ అయింది అయితే దాని నుంచే. ఓకే, సో అప్పుడే మధ్యలో ఇచ్చాను ఫస్ట్ సెల్ఫీ, ఎప్పుడు అనేది గుర్తులేదులే కానీ బట్ ఇచ్చాను. ఓకే, అప్పుడే ఆ టైంలోనే ఇచ్చారు. మనసిచ్చుడు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు అమ్మాయి ఫ్యాన్స్ బాగా సెల్ఫీస్ దిగారు అన్నమాట. ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులు కూడా వస్తారు కదా, కాలేజ్ సీక్వెన్స్ అది చేసినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చాలా మంది వచ్చారు. సో వాళ్ళందరూ ఆ వీడియోస్ ఎప్పటికీ పాత ఫోన్లో ఉండాలి. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు మీరు 7 సీరియల్స్ చేసి ఉన్నారు కాబట్టి ఈ 7 సీరియల్స్ లో మీకు వర్క్ పరంగా వీళ్ళ వర్క్ అంటే నాకు బాగా నచ్చుతుంది, మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు? వీళ్ళ వర్క్ నాకు బాగా నచ్చుతుంది యాక్టింగ్ పరంగా నాకు చంద్రశేఖర్ గారు ఐడియా ఉన్నారు మీకు? ఛత్రపతి శేఖర్ అంటారు. అంత ఐడియా లేదు, సారీ. మనసిచ్చూడులో మా మామ క్యారెక్టర్ అంటే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఓకే ఓకే, ఆయన యాక్టింగ్ నాకు చాలా బాగా ఇష్టం. ఆయన అండ్ ప్రభావతి గారు అని అదే సీరియల్లో రీసెంట్గా ఆనంద్ దేవరకొండ ఉన్నారు కదా, వాళ్ళు మదర్ గా చేశారు బేబీ మూవీలో. ఓకే ఓకే ఓకే, అవునవునవును, ఆవిడ కూడా నెల్లూరే. ఓకే, సో ఆవిడ యాక్టింగ్, వీళ్ళిద్దరు ఏంటంటే మూవీస్ చేస్తారు కాబట్టి వీళ్ళు సెట్ లో ఉన్నప్పుడు వీళ్ళు వస్తే వీళ్ళ కాంబినేషన్ లో సీన్ అంటే ఎక్కువ పేజెస్ డైలాగ్స్ వాళ్ళకే ఉంటాయి. ఈవెన్ వాళ్ళ యాక్టింగ్ ఏంటంటే ప్రాంప్టింగ్ కూడా తీసుకోరు, డైలాగ్ చూసుకుంటారు, ఓన్ గా చెప్పేస్తారు అనమాట. ప్రాంప్టింగ్ తీసుకోరు అసలు. చంద్రశేఖర్ గారు కానీ ప్రభాతి గారు అయితే నాకు వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆవిడ 14 పేజెస్ డైలాగ్ కూడా ఇంత కూడా పొల్లుపోకుండా చెప్తారంట. అంటే మూవీ ఆర్టిస్టులు నిజంగా అంత కష్టం ఉంటుంది, లక్ అంటారు దాన్ని, బాగా గుర్తు పెట్టుకోవడం, మెమరీ పవర్ చెప్తా ఉంటారు. పక్కన ప్రాంప్టర్ చెప్తా ఉంటాడు, ఆవిడ ఒకసారి రిపీట్ చేసుకుంటూ టేక్ అనగానే టక్క చెప్పేస్తారు. అది ఎలా గుర్తుపెట్టుకుంటారో నాకు ఇప్పటికే అది ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాంప్టింగ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్న సిచ్యువేషన్ ఉందా? ఎక్కువ టేక్స్ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకున్నామండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది కాబట్టి టక్కని వాళ్ళు చెప్పంగానే అందుకొని ఒక్కొక్కసారి గుర్తుంటది కాబట్టి చెప్పేస్తాను అనమాట. నార్మల్ గా కొంతమంది ఆర్టిస్టులు పర్సనల్ గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఉన్నారు కదా, సో అప్పుడప్పుడు నార్మల్ గా డే వ్లాగ్స్ అని చేస్తూ ఉంటారు కదా, ఈ రోజు ఈ సీరియల్ షూట్ లో ఉన్నాము అది అని. ఒక్క చిన్న ఏమంటారు స్టోరీని, ఒక చిన్న లైన్ ని ఒక 10 టేక్లు 20 టేక్లు చేస్తారంట కదా. అవును, అంటే మెయిన్ అదర్ స్టేట్ ఆర్టిస్టులు కదా ఎక్కువ, సో వాళ్ళకి
తెలుగు రాదు తెలుగు కాబట్టి రాదు అలా కాబట్టి. తీసుకుంటున్నారు టేక్స్. నేను రీసెంట్ గా చూసాను అనమాట, గీతూ రాయల్ గారిది యూట్యూబ్ ఛానల్లో చూసాను. ఒకటే చిన్న సిచ్యువేషన్ పొద్దుటి నుండి ఒక 10 సార్లు చేశారు షూట్, సేమ్ అదే స్టోరీ, అదే పెట్టడం, ఎండలో మాడిపోయాము అని చెప్పేసి. నిజంగా అంటే ఒక్కొక్కసారి అంటే మనది కాకపోయినా సరే మనం చేయాల్సి వస్తూ ఉంటది కదా. సో చిరాకు ఎప్పుడైనా వస్తుందా, బా ఎంతసేపు రా అంటే ఎక్కువ టేక్స్ ఇప్పుడు ఎండలో అలా చేసినప్పుడు అయితే చిరాకు వస్తుంది. ఇండోర్ లో ఏమనిపించదు. ఇంకా మనం కూడా చేస్తుంటాం కదా అప్పుడప్పుడు మిస్టేక్స్, పర్ఫెక్షన్ కోసమే కదా పర్ఫెక్షన్ చేస్తాం. కోసం ఏదైనా. అది వాంటెడ్లీ అయితే కనుక వస్తుంది. ఓకే, సెట్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా, ఫన్ ఉంటుందా ఫుల్? మామూలుగా కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. సెట్ వాళ్ళు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మొత్తం టెక్నీషియన్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు మనతోటి. షూట్ అంటేనే ఇంకా రోజు కొంచెం ఎక్కువ జోష్ ఉంటది కాబట్టి, అంటే షూట్ ఉంటేనే మాకు అదొక ఎంజాయ్మెంట్ అన్నమాట. ఇప్పుడు నేను మొన్న ఉగాది రోజు కూడా మేము షూటింగ్ లోనే ఉన్నాం. ఈవెన్ ఉగాది పచ్చడి తిన్నది కూడా అక్కడే తిన్నాం మేము. షూట్ లోనే చేశారు, అక్కడే తిన్నాము. బెల్లం పొంగల్ చేశారు, అదొక సీన్ కోసం చేశారు. సో ఫెస్టివల్ కూడా మేము అట్లా షూట్ లోనే అలానే యాడ్ అయిపోయింది. కానీ బాగా ఫన్ ఉంటది కదా, చాలా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం కానీ, జోక్స్ వేసుకోవడం. నేను అప్పుడప్పుడు రీల్స్ చూస్తూ ఉంటేనే అదొక ఎంజాయ్మెంట్ లాగా ఉంటది. ఇప్పుడు షెడ్యూల్ నిన్నటితో ప్యాకప్ అయిపోయింది, అరే అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ వస్తా ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 9th వరకు వెయిట్ చేయాలి. ఓకే, మంత్ కి ఎన్ని డేస్ ఉంటది షూట్? వీళ్ళైతే 10 days చేస్తున్నారు. మంత్ కి 10 days, మంత్లీ 10 days అంటే 2 schedules కింద చేస్తారు. ఫస్ట్ షెడ్యూల్ ఒక 6 days 7 days, సెకండ్ షెడ్యూల్ 4-5 days. ఓకే, అట్లా చేస్తారు. పర్ డే ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు షూట్? 1.5 ఎపిసోడ్. అంటే పెద్ద లెంతీ సీన్స్, డిఫరెంట్ బ్లాక్స్ ఉంటే 1 hour అట్లా, సారీ 1 episode అట్లా అవుతుంది. ఓకే, లేదు ఒకే దగ్గర అయితే మనకు అయిపోతుంది 1.5 episode అట్లా అయిపోతుంది. 2 cameras యూస్ చేస్తారు కాబట్టి త్వరగానే అవుతుంది వర్క్. ఓకే, నార్మల్ గా ఇప్పుడు సీరియల్లో విలేజ్ కి వెళ్ళిన సీన్స్ నడుస్తూ ఉన్నాయి కదా, సో అది ఇక్కడ హైదరాబాద్, ఇక్కడే అజీజ్ నగర్ మన చిత్రమందిర్ లో చేస్తున్నారు. ఓకే, ఓకే, నేను ఇంకా మిమ్మల్ని రియల్ ఎక్స్పీరియన్స్ కోసం పల్లెటూరు తీసుకెళ్ళిరేమో. లేదు, అది రోడ్ మీద నడిచిన సీన్లు మాత్రం అక్కడే అజీజ్ నగర్ దాటిన తర్వాత బాకారం అనే విలేజ్ ఏదో ఉంది, ఆ విలేజ్ లోనే తీసారు. అవి వాకింగ్ షాట్స్ కానీ అవన్నీ, కొన్ని వాకింగ్ షాట్స్ వచ్చి ఇక్కడ అజీజ్ నగర్ చిత్రమందిర్ లో చేశారు. ఓకే, ఓకే, సో మిగతాదంతా కూడా ఇంకా అక్కడ స్టూడియోలోనే, హౌస్ ఉంది స్టూడియోలో, అక్కడ. ఈ సీరియల్ లో పర్టికులర్ గా మీకు బాగా క్లోజ్ వెళ్ళగానే అంటే షూట్ కి వెళ్ళినా లేదంటే షూట్ కి వెళ్ళకపోయినా రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుకోవడం కానీ, కలవడం కానీ బాబీయేనా? బాబీ కాకుండా హీరోయిన్స్ తో ఎలా ఉంటారు? హీరోయిన్స్ బాగానే ఉంటాను, అంటే ఫోన్ చేసి మాట్లాడే అంత క్లోజ్ కాదులే కానీ నార్మల్ గా అక్కడ సెట్ వర్క్. సెట్ తర్వాత కూడా నార్మల్ గా మీరు అందరూ హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారా, కలుస్తారా ఎప్పుడన్నా లంచ్ కి కానీ, డిన్నర్ కి కానీ? ముందు చేసిన టీమ్స్ తో ఎక్కువ కలిసే వాళ్ళం కానీ ఇప్పుడు వీళ్ళతోటి ఎక్కువ కలవట్లేదు. ఓకే, కొంతమంది అంటే నార్మల్ గా మేము ఇంటర్వ్యూస్ కి అక్కడ పిలిచినప్పుడు కొంతమంది కొంచెం రిజర్వ్ గా ఉంటారు, మాట్లాడరు. వాళ్ళ వర్క్ ఇప్పుడు ఉంది, సీన్ ఉంది అంటేనే వస్తారు, లేదు అంటే టేక్ లేదంటే వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. అంటే కొంత బయట స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు అలా ఉంటారు, అసలు మాట్లాడరు, ఏదో బోరింగ్ అనిపిస్తారు అని కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ లక్కీలీ మీకు ఈ సీరియల్ మాత్రం అందరూ మాట్లాడేవాళ్ళు కదా, మాట్లాడతారు. ఎందుకంటే నేను రీల్స్ లలో చూస్తున్నా అన్నమాట. సో అందరూ ఫన్నీగా ఉంటారు, అందరూ ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేదు. ఓకే, ఫ్రెండ్లీగా అందరూ వర్క్ లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది షూటింగ్ లా కాకుండా ఏదో ఒక పిక్నిక్, గెట్ టుగెదర్ లాగా జోక్స్ వేసుకుంటూ అలా గడిచిపోద్ది. అది తెలియదు అనమాట మనకి. పక్క షూటింగ్ జరుగుతూ ఉంటది, మధ్యలోనే కెమెరా ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసేదానికి ఈ మధ్యలో జోక్స్ కానీ అట్లా. నార్మల్ గా కూడా అంటే కొన్ని ఏదన్నా సాడ్ సీన్స్ ఉంటాయి కదా, ఏడవాల్సిన సీన్స్ లేకపోతే ఇంకేదన్నా సీన్స్, కోపంగా నటించాల్సిన సీన్స్ లో ఉన్నప్పుడు సడన్ గా ఎవరో ఒకరు నవ్వుతూ ఉంటారు కదా, అంటే ఆపోజిట్ లో ఉన్న పర్సన్ అంటే సడన్ గా అంటే ఆ సీన్ ని కూడా వాళ్ళు అప్పటికప్పుడు డైజెస్ట్ చేసుకోలేరు, నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు బాగా మనతో నవ్వుతో మాట్లాడిన వ్యక్తి ఒక్కసారి ఎమోషనల్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి ఆబ్వియస్లీ వస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. అవుతుంటాయి 2-3 టేక్లు అవుతుంటాయి. హెవీ చేయొద్దు, తక్కువ చేయండి అని చెప్పి మళ్ళీ రీటేక్స్ అవుతుంటాయి. ఓకే, మీరు నార్మల్ గా రీసెంట్ గా కూడా మీది ఒకటి జరిగింది కదా సీరియల్లో, అదే
తను వెళ్ళిపోతుంది కదా రోహిణి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తారు, అప్పుడు మీరు ఏడుస్తూ ఉంటారు కదా. సో నిజంగా అంటే ఆ సీన్స్ గ్లిజరిన్ అట్లా ఏమైనా యూజ్ చేశారా, లేదంటే న్యాచురల్ గానే యాక్ట్ చేయడం అట్లా ఉందా? గ్లిజరిన్ అంటే జస్ట్ కొంచెం అంటే మనకి ఐస్ లో వెంటనే వాటర్ రావు కదా, సో అందు గురించి కొంచెం గ్లిజరిన్ పెట్టుకుంటాను. వన్స్ పెట్టుకున్న తర్వాత ఎమోషన్ అలా క్యారీ అవుతుంది. ఓకే, సో మీరు నార్మల్ గా రేటింగ్ ఇచ్చుకోవాలి మీ సీరియల్స్ కి అంటే మీ యాక్టింగ్ పరంగా ఫస్ట్ నంబర్ 1 ఏ సీరియల్ కి ఇస్తారు? ఓన్లీ మీకు మాత్రమే, మీ యాక్టింగ్ కి మీరు రేటింగ్ ఇచ్చుకోవాలి అనుకుంటే. నా యాక్టింగ్ బెటర్మెంట్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నదే ఇప్పుడు ఫస్ట్ అంటే నేను కంపేర్ చేసుకుంటాను రీసెంట్ గా చేసిన సీరియల్స్ కి ఈ సీరియల్స్ కి బెటర్మెంట్ వచ్చిందా లేదా అని చూసుకుంటా ఉంటాను. ఓకే, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా నార్మల్ గా? ఏదన్నా డైలాగ్స్ కానీ ఏదన్నా కానీ ఇలా చేయాలి ఇంకా బెటర్ గా చేయాలి నేర్చుకొని చెప్పడానికి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ మనం యాక్ట్ చేసి వచ్చాం కదా, ఆ సీన్ చూసేటప్పుడే అనుకుంటాను ఓకే ఇది కొంచెం ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తుంటే బాగుండేది. ఓకే, అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చిరాకులో పొద్దునుంచి చేసి 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 కొన్ని దగ్గరలో ఏదో చేసి వచ్చేద్దాం, అయిపోతే ఆ సెకండ్కి అయిపోతే పోనీలే అని అనిపిస్తుంది. ఓకే, సో అరే ఇంకొంచెం బాగా చేస్తుండొచ్చు కదా అనే ఫీల్ వస్తుంది చూసినప్పుడు. ఓకే, నార్మల్ గా ఈ సీరియల్లో మీకు అంత రొమాంటిక్ సీన్స్ అవి ఏం లేవు కదా, మిగతా ఆ సీరియల్స్ లో ఉండేనా? మీరు చేసిన మిగతా సీరియల్స్ లో ఏదైనా సీరియల్ రొమాన్స్ ట్రాక్ ఎక్కువ రాలేదండి. రాలేదా? ఓకే, వచ్చిండుంటే ఇబ్బంది పడేవాళ్ళు కదా పక్కా. ఇబ్బంది అంటే అది యాక్టింగే కదా, ఇబ్బంది ఎందుకంటే మీరేమో నార్మల్ గా ఒక పర్సన్ తో మాట్లాడడానికే చాలా ఏమంటారు స్లోగా స్టడీగా యాక్టింగ్ లో ఏమన్నా అనుకుంటారేమో. లేదు అలా ఏం లేదు, యాక్టింగ్ వైజ్ అయితే చేస్తాను. అంటే రొమాంటిక్ ట్రాక్ అయితే ఫుల్ లెంత్ ఇంతవరకు రాలేదు. వచ్చినాయి అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్, ప్రతి సీరియల్లో కూడా అక్కడక్కడ వస్తూ ఉంటుంది కదా చిన్న రొమాంటిక్ ట్రాక్స్, అది లవ్ లో ఉన్నప్పుడు పెళ్లికి ముందు అట్లా వచ్చినాయి 2-3. ఓకే, ఫుల్ లెంత్ రొమాంటిక్ ఇదిగా రాలేదు. ఓకే, సో ఈ సీరియల్ చేసి తప్పు చేశాను, చెయ్యకుండా ఉంటే బాగుండు అలా ఏమన్నా ఉందా? మూవీ కానీ సీరియల్ కానీ అసలు ఇది చెయ్యకపోతే బాగుండు, అనవసరంగా వెళ్ళాను. ఎందుకంటే నేను చూస్ చేసుకునేటప్పుడే నేను ఆలోచించే చేసుకుంటా, ఏ పడితే అది ఒప్పుకోను. అంటే నెక్స్ట్ ఇది చేస్తే మనకి నెక్స్ట్ యూజ్ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచిస్తాను. ఏదో డబ్బులు వస్తున్నాయి, ఏదో గమ్ముగా వెళ్ళి నిలబడి ఒక 2 రియాక్షన్లు ఇచ్చి వచ్చేద్దాము అలా నేను చూస్ చేసుకోను. నాకు అలా వచ్చే మనసు ఇచ్చుడు తర్వాత వచ్చినా కానీ నేను పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా లేదా అనేది నేను డెఫినెట్గా అడుగుతా. ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ గురించి కాల్ చేసినప్పుడే నేను అడుగుతా, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా లేదా అనేది అడుగుతా. సైలెంట్గా నిలబడి 2 రియాక్షన్లు ఇచ్చి వెళ్ళిపోతే అలాంటి ఆర్టిస్ట్ నేను కాదు అని చెప్తాను. ఓకే, సో మీకు పర్సనల్ గా ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇష్టం? నాకైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కానీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఓకే, యాక్షన్, నాకు ఎక్కువ స్టంట్స్ అన్న అలాంటివి ఎక్కువ ఇష్టం. హీరోయిజం ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇష్టం. ఓకే, సో తొందరలో ఏమన్నా మూవీలో చూసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఫ్యాన్స్? చెప్తారండి నాకు, అంటే లేదు నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నాను. సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే మనం ఒకటి అనుకుంటాము, అక్కడ ఇంకోటి జరుగుతుంది. సో అది అయినప్పుడే చెప్పడం బెస్ట్ కదా అనేసి ప్రస్తుతానికి అయితే ఏం లేవు ప్లానింగ్స్ అయితే. క్లియర్, మళ్ళీ ఉందని అనుకుంటారేమో అని ముందుగా చెప్పేస్తున్నా. లేదు ప్రస్తుతానికి ఉంటే కనుక నేను అప్డేట్ ఇస్తాను. అలాంటిది అయితే ఏం లేదు, ప్రస్తుతానికి సీరియల్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, అక్కడికి హ్యాపీ, అందరు గుర్తుపడుతున్నారు, టాప్ లో ఉంది, ఫస్ట్ ప్లేస్ లో. ఓకే, అయితే బాబీ గారు మీకు కొంచెం క్లోజ్ కాబట్టి బాబీ గారిలో నచ్చిన పాయింట్ ఏంటి, నచ్చని పాయింట్ ఏంటి? అది పర్సనల్ గా ఉండొచ్చు, ప్రొఫెషనల్ గా ఉండొచ్చు, ఒక్కొక్కరి గురించి. నచ్చిన పాయింట్ అంటే బాగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా అన్ని షేర్ చేసుకున్నా వింటాడు, అదొకటి నచ్చింది. బాగా నచ్చింది ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, నేను షేర్ చేసుకుంటుంటాను, చేస్తుంటాడు, ఫోన్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు టచ్ లో ఉంటాడు రెగ్యులర్ గా. ఓకే, ఫోన్ చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, అన్ని షేర్ చేసుకుంటుంటాం. ఓకే, నచ్చిన పాయింట్ అంటే ఫ్రెండ్లీగా కలిసిపోతుంటాడు, అదొకటి నచ్చుతుంది, అందరితో కలిసిపోతాడు. ఓకే, సో మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఆవిడలో నచ్చింది నచ్చిన పాయింట్ అయితే ఆమె యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అందులో అసలు నెగటివ్ తీయడానికి కూడా ఉండదు, నిజంగా అంత బాగుంటది. నచ్చని పాయింట్ అయితే ఆవిడలో ఏం లేదు, ఎందుకంటే పర్టికులర్ గా ఆవిడ పని ఆవిడ చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఓకే, మాట్లాడుతూ ఉంటారా నార్మల్? అందరితో బాగా మాట్లాడతారు, అందరితో అక్కడ జరిగేది తమిళ్లో కూడా ఆవిడే చేస్తున్నారు కదా,
సో అక్కడ జరిగేదని చెప్తా ఉంటారు అందరితో. ఓకే. ఇప్పుడు షార్ట్ గ్యాప్ దొరికిందంటే మేము అదే డిస్కషన్ ఉంటుంది, అక్కడ ఏం నడుస్తుంది ఇప్పుడు ట్రాక్, అక్కడ ఏం రన్ అవుతుంది స్టోరీ. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు రన్ అవుతుంది కదా మా స్టోరీ, సో నెక్స్ట్ నాది ఏముంటది వాళ్ళది ఏముంటది, ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. సో మనసిచ్చి చూడులో మహేష్ గారు కదా, ఆయన నచ్చింది పరిచయమేనా? పరిచయం. ఓకే. కొంచెం అంటే క్లోజ్ అయినా మాట్లాడుతూ ఉంటారా నార్మల్ గా అప్పుడప్పుడు కలిసినప్పుడు? అప్పుడు మాట్లాడేవాళ్ళం. ఓకే. ఆయనలో అప్పుడు నచ్చండి అప్పుడు నచ్చిందంటే అతను కూడా ఫ్రెండ్లీగా ఉండేవాడు స్టార్టింగ్ లో, తర్వాత కొంతమంది ఏం చెప్పారో ఏం ఎక్కిచ్చారో మనకు తెలీదు, కొంచెం మాట్లాడడం తగ్గించేసాడు అప్పుడు చేసేటప్పుడు. ఇప్పుడు అసలు టచ్ లో లేండి. ఓకే. సో అదొకటే. ఓకే. కీర్తి భట్లో నచ్చిందంటే ఆ అమ్మాయి కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో, వస్తే తన పని తను చేసుకుంటుంది వెళ్ళిపోతుంది. ఓకే. నచ్చని పాయింట్ కూడా సీరియల్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు అంటే మిగతా సీరియల్స్ మీరు చేస్తున్నారు కదా, ఇంకో 6 సీరియల్స్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు అసలు లేరా? రెగ్యులర్ గా ఎప్పుడో ఒకసారి మాట్లాడుకోవడము అట్లా ఉన్నారు. ఓకే. ఓకే. ఇప్పటికీ మనసిచూడులో ఇతను మా బావ క్యారెక్టర్ చేశాడు, అతను టచ్ లో ఉంటాడు, అతను కూడా ఈ సీరియల్ రెగ్యులర్ ఫాలో అవుతాడు. ఓకే. అతను ఫోన్ చేస్తుంటాడు, ఎరగదీస్తున్నావు అబ్బాయి యాక్టింగ్ అని చెప్తుంటాడు. ఓకే. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అలా ముందుగానే కాల్ చేస్తుంటారు. అంటే ఆర్టిస్టులు చాలా మంది నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు ఫోన్ చేసి అడుగుతుంటారు నెక్స్ట్ ఏమైతే ముందుగానే తెలుసుకుంటుంటారు. కానీ మాకు తెలిస్తే కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది, కానీ కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. నేను అదే చెప్తా, చూసి తెలుసుకోండి, నేను చెప్తే మీకు ఆ క్యూరియాసిటీ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నార్మల్ గా మామ క్యారెక్టర్ మటన్ కొట్టే ఆయన దిగుతాడు కదా సీరియల్ లో, ఎంట్రీ అవుతాడు కాబట్టి. సో నిజంగా బాలుకి డౌట్ వచ్చింది, ఎవరికి రాకూడదు ఆయనకే డౌట్ వచ్చింది బాలుకి. సో ఇప్పుడు కనిపెట్టాడా ఏంటి, నెక్స్ట్ ఏం అవుతుంది, ఒకవేళ కనిపెడితే ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి. యాక్చువల్లీ మొన్ననే లాస్ట్ టైమే మీరు వెళ్ళారు కదా, మీ జాబ్ గురించి రివీల్ అయిపోయిన తర్వాత మీరు వెతుక్కుంటూ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు కదా, అప్పుడే నేను కొంచెం డౌట్స్ వస్తాయి కావచ్చు అని అనుకున్నా, కానీ అక్కడ ఏం జరగలేదు. మంచి ట్విస్ట్లు అట్లా ఉంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే అక్కడ అదే డైలీ సీరియల్ అంటే ఇంక అంతే కదా, మనకి మూవీ లాగా ముక్కుసూటిగా అది ఏముందని చెప్పారు కదా. డైలీ సీరియల్ అంటే కొంచెం ఆ ట్విస్ట్లు మెయింటైన్ చేస్తేనే నెక్స్ట్ ఎపిసోడ్ చూడడానికి ఒక క్రిస్పీనెస్ ఉంటుంది వాళ్ళకి. అవును. వెంటనే చూపించేస్తే సీరియల్స్ లో ఒక పెద్ద డౌట్ ఉంటదండి, సంబంధం లేని టైంలో రోడ్లు ట్రాఫిక్ లో చూపిస్తారు ఎందుకండి? మీరు అది నార్మల్ గా చూసాను, టీవీ నార్మల్ గా ఇప్పుడు సీరియల్ అవుతూ ఉంటది కదా, 20 minutes ఏమో ఇస్తాడు సీరియల్ టైమ్, అందులో మళ్ళీ మాకు కొన్ని సీన్స్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బా యాక్ట్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఏమైతే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళా అక్కడ అది నాకు నేను అనుకోవడం అయితే అది బ్రేక్ టైం అని చెప్పేసి అలా వేస్తారేమో మేబీ, ఏమో అసలు సంబంధం లేకుండా అక్కడ ఎక్కడో తెలియని ఒక ఫ్లైఓవర్ ట్రాఫిక్ ని చూపిస్తూ ఉంటారు అనమాట. అది అన్ని సీరియల్స్ లో కామన్ గా ఉంటది తెలుసా, నాకు అదే అర్థంగా డే అయిపోయింది మార్నింగ్ అయ్యింది అంటే అది చూపిస్తారు, సన్ రైజ్ గానీ లేదా సన్సెట్ గానీ అవి చూపిస్తారు, డే టైము నైట్ టైమ్ అది చూపిస్తారు. ఓకే, అది యాక్సెప్ట్ చేసుకోవడానికి ఉంటది. సంబంధం లేకుండా రోడ్లు చూపిస్తా అంటారు, ట్రాఫిక్ చూపిస్తా అంటారు అనమాట, ఏదో ఒక ఫ్లైఓవర్ రోడ్ క్రాస్ చేయడం. చూసాను, అంటే హాట్ స్టార్ లో వస్తుంది, అది టీవీలో కూడా అలాగే వస్తుంది. అది ఎక్కడైనా సరే ఆ సీన్ కంపల్సరీ సీరియల్ లో ఒక 1 time 2 times కంపల్సరీ వస్తుంది పర్ ఎపిసోడ్ లో. అంటే అక్కడ ఆ ఏరియాలో జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తున్నారు, నాకు తెలియదు అది. నిజంగా మీరు వెళ్ళిన తర్వాత ఇది మీ డైరెక్టర్ గారిని గానీ ప్రొడ్యూసర్ గారిని గానీ అడగండి, అడుగుతాను ఆ క్వశ్చన్. నిజంగా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు ఎందుకు పడతాయి అక్కడ అనేసి. అదే ఎందుకు అంటే నేను కావాలంటే అది బ్రేక్ కోసం, అంటే అక్కడ బ్రేక్ అయ్యడానికి జస్ట్ అవును అక్కడ బ్రేక్ అయ్యడానికి ఏమన్నా జస్ట్ ఒక బ్లైండ్ డాట్ లాగా అక్కడ ఇస్తారేమో అనుకున్నాను నేను. అది కరెక్ట్ తెలుసు మళ్ళీ, అంటే అది 2 minutes లో 1 minute 2 minutes లో వెళ్ళిపోతుంది కదా, అరే 2 minutes పోయింది కదా ఇక్కడే సీరియల్ వచ్చేదే 20 minutes. ఇందులో కూడా వాళ్ళకి యాడ్స్ అవే వాటి ద్వారానే కదా ఇన్కమ్ వచ్చేది. అవును, అందుకే నేను మిమ్మల్ని వచ్చినప్పుడు ఈ డౌట్ అడుగుదాం అనుకుని పర్టికులర్ ఇదే గుర్తుపెట్టుకున్నాను. అది నేను అడగాలి, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఒకసారి తెలుసుకుంటాను. నేను కూడా మీకు చిన్న షార్ట్ వీడియో తీసి పంపిస్తా, కావాలి ఉన్నాయి నేను చూస్తా కదా. నిజమే, నేను గమనిస్తుంటా మధ్యలో టక్కన పడతా ఉంటది, ఎందుకు పడుతుంది అనేది నాకు 2-3 సార్లు డౌట్ వచ్చింది. బట్ నేను అనుకున్నది అయితే చెప్పా కదా, యాడ్ అక్కడ యాడ్ వేసుకోవడానికి ఏమన్నా
ఇస్తున్నాడేమో అలాగా అనేసి. మేబీ అయ్యి సో టీవీలో కూడా అదే వస్తుంది అంటున్నారు కదా. అది అంటే ఇందులో కూడా మనకి యాడ్స్ వస్తున్నాయి, హాట్ స్టార్ లో కూడా యాడ్స్ ఉంటాయి. మనము అంటే హాట్ స్టార్ వేరే ఉంటది, టీవీ వేరే ఉంటది. అదే హాట్ స్టార్ లో బ్రేక్ టైం వేరే ఉంటది, మళ్ళీ మీకు టీవీకి వచ్చేసరికి టీవీలో బ్రేక్ టైం వేరే ఉంటుంది. ఓకే, సో అదే నాకు అర్థం కాలేదు, సడన్ గా రోడ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అని. తర్వాత నేను మీలానే అనుకున్నా, మేబీ ఇక్కడికి సీన్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ కంటిన్యూ అవుతది అన్నట్టుగా ఏమైనా చూపిస్తున్నారా ఏంటి అనేది అర్థమయ్యేది కాదనమాట. అంటే ఒక హౌస్ నుండి ఇంకో హౌస్ కి షిఫ్ట్ చేస్తారు కదా, 2 ఫ్యామిలీస్ ఉంటాయి, సో అట్లానా ఏంటి అని అనుకున్నాను. బట్ మీది చూస్తే ఓవరాల్ గా ఒకటే ఫ్యామిలీ చుట్టూ జరుగుతూ ఉంటది కదా స్టోరీ, మొత్తం ఇక్కడే జరుగుతుంది, మొత్తం మీ 5-6 మధ్యలోనే జరుగుతూ ఉంటది స్టోరీ మొత్తం. ఎవరన్నా వచ్చినా మధ్యలో వస్తుంటది, ఒక వెళ్తూ ఉంటారు అంతే, కొన్ని ఎపిసోడ్స్ ఉంటది, వెళ్ళిపోతా ఉంటది. కానీ మొత్తం మాత్రం మొత్తం అయితే స్టోరీ అమ్మ కొడుకుల మధ్యనే జరుగుతుంటది. ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ఒక ఇంకో 1 year ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈజీగా? ఇంకా కూడా రన్ అవ్వచ్చు, ఇంకా కూడా రన్ అవ్వచ్చు, టాప్ లోనే ఉంటే ఎందుకు తీసేస్తారు? అవును, మంచి రేటింగ్. ఇప్పుడు ఆ టైంలో 9 o'clock స్లాట్ లో మంచి రేటింగ్, అంటే జెన్యూన్ రేటింగ్ చెప్పాలంటే. ఇప్పుడు 7:30, 8:30 స్లాట్స్ ఇవన్నీ ఏంటంటే వాటికి స్లాట్ రేటింగ్స్ ఉంటాయి. ఆ టైంలో చూస్తున్నారా చూడట్లేదా పక్కకు పెడితే అక్కడ పెట్టేసి వదిలేస్తారు, చాలా మంది అప్పుడే ఇంటికి వచ్చి పెట్టుకుంటారు కదా. సో అలా స్లాట్ రేటింగ్స్ అన్నమాట. ఇది 9 o'clock అనేది జెన్యూన్ రేటింగ్. ఓకే, సీరియల్స్ లో పాలిటిక్స్ ఉన్నాయా? అంటే మీ యాక్టర్స్ మధ్య అయి ఉండొచ్చు, లేదంటే డైరెక్టర్స్, అంటే నార్మల్ గా కొంతమంది ఎట్లా ఉంటారంటే, నేను నీ ఫ్రెండ్ ని కాబట్టి సో ఆపర్చునిటీ వేరే ఆర్టిస్ట్ కంటే కూడా నాకు ఇవ్వండి, లేదు నచ్చలేదు అంటే వాళ్ళకి నచ్చకపోతే కూడా తీపిచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి కదా, మాట్లాడుకుంటూ పాలిటిక్స్ అనేది ఒక ఇండస్ట్రీ ఎందుకైంది, అన్ని అందుకే అడిగిన, సీరియల్స్ లో మాత్రమే ఉంటాయా అని అడిగాను నేను. సీరియల్స్ లో మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉంది, వేరే అన్ని జాబ్స్ లో ఉన్నాయి పాలిటిక్స్ అనేవి. ఆబ్వియస్లీ అంటే ఏంటంటే ఒక మనిషి నచ్చకపోతే ఆ మనిషి గురించి ఎక్కించడము, వేరే మనిషికి బ్యాడ్ గా చెప్పడము, అవే పాలిటిక్స్, ఇంకేముంటది. మీ వెనక అలా ఎప్పుడైనా జరిగిందా? అంటే మేబీ జరుగుండొచ్చు, మీకు అది తెలిసి కొంచెం ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, అది కాదు కదా, నేను అలా కాదు కదా, నేను ఏదో నా పాటికి నేను పని చేసుకుంటూ. అంటే మన డైరెక్ట్ వచ్చి ఎవరు అడగరు. ఇప్పుడు మీ గురించి నాకు ఏదన్నా బ్యాడ్ గా చెప్తే నేను వచ్చి మిమ్మల్ని అడగను. అలా అడిగే వాళ్ళు ఏంటంటే క్లోజ్ ఉంటే ఇలా చెప్తున్నారు అనేసి అడుగుతారు. వాళ్ళు ఏంటంటే ఏదో వింటారు, అబ్జర్వ్ చేస్తారు, ఓకే అనుకునే వాళ్ళు ఓకే, లేదంటే వదిలేస్తారు అంతే. ఓకే, అది ఎక్కడైనా ఉండేదే కదా. లైఫ్ లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి, బాగా సాడ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అంటే ఇదే, ఇండస్ట్రీలో కొంచెం ఛాన్సెస్ బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు, నేమ్ ఫేమ్ అందరూ గుర్తుపట్టినప్పుడు హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. సాడ్ ఫీలింగ్ అంటే మనం ఇంకా హీరోగా ట్రై చేస్తున్నా, హీరోగా రాలేదు, రిజెక్షన్స్ వస్తున్నాయి అన్నమాట హీరోగా, అది కొంచెం సాడ్ అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏదన్నా ఇంకా కొత్త సీరియల్స్ లో చూసే ఛాన్స్ ఉందా? మేబీ ఉండొచ్చు. అంటే ఇదే సీరియల్ కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా మేబీ హీరో లాగా మీరు అనుకున్నా రావాలి కదా, వస్తే డెఫినెట్ గా చేస్తాను. నేను ట్రై చేసేది అయితే హీరో ట్రై చేస్తున్నాను. ఓకే, కొంచెం ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ అవి చాలా పాలిటిక్స్ అవును అలాంటివి ఉంటాయి కదా, ఆబ్వియస్లీ అన్ని ఫీల్డ్స్ లో ఉంటాయి. అండ్ కొత్త ఆర్టిస్టులు కావాలి అని చెప్పేసి ఎక్కువ కొత్త వాళ్ళ కోసమే చూస్తూ ఉంటారు, న్యూ ఫేసెస్ కావాలి అని చెప్పి. న్యూ ఫేసెస్ అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక్క సీరియల్ కి 2 సీరియల్ కి న్యూ ఫేస్, మళ్ళీ థర్డ్ సీరియల్ నుంచి వాళ్ళది ఆల్రెడీ నోన్ ఫేసేగా, న్యూ ఫేస్ ఎలా అవుతుంది? అవును, బట్ అదే సీరియల్స్ లోకి వచ్చేసరికి అదే పెద్ద ప్రాబ్లం అండి. 2-3 years 4 years రన్ అవుతూ ఉంటది కదా, సో ఇంకో సీరియల్ వాళ్ళకి రావడం అనేది ఇంకా కష్టమేనేమో. నార్మల్ గా ఎప్పుడన్నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సీరియల్స్ లో ట్రై చేయొచ్చు కదా, ఆపర్చునిటీ వస్తే లైఫ్ సెట్ అవుతుంది, ఎందుకంటే 2-3 years రన్ అవుతూ ఉంటది కదా, సో ఒక వర్క్ ఉన్నట్టు ఉంటది, రెగ్యులర్ ఒక జాబ్, మంత్లీ జాబ్ లాగా నీకు ఇన్కమ్ అట్లా ఉంటది అని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా, తర్వాత ఒకసారి సీరియల్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకోరో తెలీదు. అండ్ తర్వాత కొంచెం అమ్మాయిలకైతే కమిట్మెంట్స్ అని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అబ్బాయిలకైతే అసలు ఆపర్చునిటీ రావడం కూడా చాలా తక్కువ, బాగా సర్కిల్ ఉండి
డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ బాగా దగ్గర అయి ఉండి క్లోజ్ పీపుల్ అయి ఉంటేనే వాళ్ళకి మళ్ళీ సెకండ్ అంటే ఛాన్సెస్ ఒకటి దొరుకుతాయని. లక్ కూడా ఉండాలండి. నేను నమ్మేది అయితే, అంటే ఎంత సర్కిల్ ఉన్నా సరే, ఇప్పుడు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా రిఫర్ చేస్తే తీసుకోవాలని కొంచెం మనకి లక్ కూడా ఉండాలి. అది నేను నమ్మేది. లక్ ఉండాలి, ఆపర్చునిటీ ఉండాలి, టాలెంట్ ఉండాలి. 3 ఉంటేనే ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వగలం. ఇండస్ట్రీలో మూవీస్ వైజ్ గా చూస్తే లక్ అనేది నమ్మొచ్చు అని నేను అనుకుంటాను. సీరియల్స్ వైజ్ గా చూస్తే మాత్రం లక్ కంటే కూడా ఎక్కువ సర్కిల్ ఉండాలి, క్లోజ్ పీపుల్ ఉండాలి అనేది మేము అనుకుంటున్న విషయం అన్నమాట. అంటే సర్కిల్ ఉంటే అనేసి, ఇప్పుడు సర్కిల్ ఉంది ఓకే, ఇప్పుడు అక్కడ వెళ్ళి రిఫర్ చేస్తారు, వాళ్ళు తీసుకోవాలి కదా. మేబీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే మీరు కొంచెం రిజర్వ్డ్ పర్సన్, కొంతమందికి మాత్రమే మీరు క్లోజ్ పర్సన్స్, రైట్? సో అదే మీ ప్లేస్ లో ఇంకో పర్సన్ నుండి నాకు ఎక్కువ క్లోజ్ అనుకోండి, నాకు చాలా క్లోజ్, దగ్గర నుండి నేను ప్రాబ్లమ్స్ చూస్తున్నా, రెగ్యులర్ గా షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనే ఒక ప్రొడ్యూసర్ ని, ఆ డైరెక్టర్ ని అనుకుంటే మీకంటే ముందు నేను ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరికి చూస్తాను? తెలిసినకే చూస్తాం. సో అలాంటి వాళ్ళ ఎక్కువ కనిపిస్తున్నారు స్క్రీన్ పైన, టాలెంట్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ కూడా అనేది బయట ప్రజల అభిప్రాయం అది. ఎందుకంటే కొంతమంది రెగ్యులర్ గా చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. టీవీ సీరియల్ ఆర్టిస్టులు అంటే ఇక వాళ్ళ 20-30 మొహాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే కొత్త ఆర్టిస్టులకు వచ్చేసరికి తెలుగు వాళ్ళు అయినా సరే కనిపించట్లేదు, కొంతకాలంకే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి అది ఏదో ఒక షో ద్వారా, లేదంటే ఏదన్నా సీరియల్ ద్వారా అట్లా 1 day 2 days ఇది ఉంది కదా. ఎందుకంటే చాలా మంది కూడా బయటకు వెళ్ళిపోయి యూట్యూబ్ ఛానల్స్ లేదా చిన్న చిన్న జాబ్స్ చేస్తున్న చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళని కాదని ఎందుకు కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు మనకు తెలియదు. కొత్త వాళ్ళని తీసుకొస్తారు. ప్లస్ మళ్ళీ ఈ ఎట్లా ఉంటది అంటే కొంతమందిని పక్కన పెడితే అటు ఇటు అవ్వకుండా వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా అయిపోతుంది అంటే మధ్యలో ఉంటారనమాట. ఇటు క్లోజ్ కాదు వీళ్ళకి, కొత్త ఫేస్ కాదు, ఆల్రెడీ ప్రూవ్డ్ అయ్యి ఉంటారనమాట. వాళ్ళ యాక్టింగ్ పరంగా ప్రూవ్ చేసుకునే ఉంటారు, కానీ ఎవరికి క్లోజ్ పీపుల్ కాదు. కొన్ని సార్లు మనకు అవసరం, నార్మల్ గా కొంతమందికి ఎలా అనిపిస్తుంది, అవసరం లేదు కదా, వెళ్ళామా వర్క్ చేసుకున్నామా, ఓకే హాయ్ బాయ్, బాగున్నామా చూసుకొని వచ్చేసామా, అలా ఉంటాం. కొంతమంది అవసరం లేకపోయినా ఎక్కువ మాట్లాడి కన్నింగ్ మైండ్ తో ఉంటారు అంటారు. నాకు వాళ్ళని అట్లానే అనాలనిపిస్తుంది అనమాట. అంటే ఉన్నది లేనిది చెప్పుకోవడము, ప్రతిదీ అది చేయడము ఇది చేయడము, కొంచెం ఎక్కువ అది చేసి అందుకే అడిగా అనమాట. ఆపేవాళ్ళు ఉన్నారు, వాళ్ళే కనిపించాలన్న స్వార్థం ఉంటది, చాలా జరుగుతాయి. అది కొంచెం సీరియల్స్ లో ఎక్కువనేమో అని చెప్పేసి కొంచెం బయట ఉన్న మనం అనలేమండి. ఈ సీరియల్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనం క్లోజ్ ఉంటే క్లోజ్గా ఉన్న వాళ్ళని కొంచెం బాగా చూపిస్తారు, కొంచెం మాట్లాడడం తక్కువ ఉన్న వాళ్ళని కొద్దిగా ఏంటంటే వాళ్ళు క్లోజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని బాగా చూపించాలని చూపించవచ్చు. అవును, కొంచెం ఆపర్చునిటీ టీవీ నుండి అంటే ఆ సీరియల్ నుండి కూడా పర్టికులర్ గా ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను కొన్ని షోస్ లో చూసా అన్నమాట. అంటే సీరియల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సీరియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ మీరు, అవునా? అంటే ఎక్కువ స్టోరీ కూడా ఎక్కువ పంచెస్ అవన్నీ కామెడీ గానీ అది సీరియస్ గానీ క్రియేట్ అయ్యేది మొత్తం మీ వల్లే. ఒక సీరియల్ లో మనం బాలు ఈ రోజు అలా రియాక్ట్ అవుతున్నాడంటే రియాక్ట్ అవ్వడానికి ఒక పర్సన్ ఉండాలి ముందు కదా, అది పడాలంటే ఆ పర్సనే మీరు, మీ వల్లే, మీ చుట్టే జరుగుతుంది స్టోరీ అంతా, మీ మదర్ చుట్టూ మీ చుట్టూ సపోర్ట్ చేయడం వల్ల. కానీ బయటకు వచ్చి చూస్తే ఏంటంటే, అంటే మీ సిచ్యువేషన్ జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా, ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ఏదైనా షోస్ లో జనరల్ గా తీసుకుంటే మనం సీరియల్లో క్యారెక్టర్ అలా వచ్చుండొచ్చు, బట్ బయట మనం ఎక్కువ ఫ్రీ ఉండుండొచ్చు కదా, ఎక్కువ ఫన్ చేస్తామేమో, ఇంకా జోయల్ గా ఉంటామేమో, చెప్పలేము. అది ఆపర్చునిటీ ఇస్తేనే తెలుస్తుంది, లేదంటే తెలియదు. సో ఇలాంటి ఫేసెస్ ని మేము అంటే ఇంత స్కోప్ ఉన్న ఫేసెస్ ని మేము మిగతా షోస్ లో చాలా తక్కువ చూస్తున్నాం. కొంతమందిని రిపీటెడ్ గా చూస్తున్నాం, అవసరం లేని షోస్ లో చూస్తున్నాం. అసలు కొంతమంది ఆర్టిస్టులను అయితే అసలు వీళ్ళని ఎందుకు ఇలా పెట్టారు, అదర్ లాంగ్వేజ్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, నిజంగా తెలుగు వాళ్ళ కంటే కూడా అదే తెలుగు వాళ్ళని ఎక్కువ పిలవట్లేదు ఎక్కడ. అసలు సంబంధం లేని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాన్స్ షోస్ లో తీసుకుంటే సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పెడతారు, సింగింగ్ ప్రోగ్రామ్ కి వెళ్తే అసలు సంబంధం లేని వాళ్ళని పెడతారు. అంటే రేటింగ్ ని బట్టి డిసైడ్ చేస్తున్నారు. మన అతిగా వాగడము, లేదంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడము,
అలాంటి వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారేమో, టాలెంట్ ని చూడట్లేదేమో అనేది జనాల ఒపీనియన్ అన్నమాట. అందుకే పాలిటిక్స్ ఉన్నాయా అని అడిగారు. అదే నేనే చెప్పాను ఉంది కదా, అది అర్థమైపోతూ ఉంటది. ఆపర్చునిటీస్ ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే ఆపర్చునిటీ ఇవ్వకపోతే అసలు తెలియదు వాళ్ళ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాలి కదా. మీకు 10 minutes ఇచ్చి మీరు ఒక స్కిట్ చేయండి, లేదంటే ఏదన్నా మీకు డాన్స్ వస్తే డాన్స్ చేయండి, ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేస్తే. అంటే చూపించిన మొక్కల్నే మళ్ళీ 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 వాళ్ళ మీదే. కొన్ని షోస్ చూడాలంటే లిటరల్ గా అంటే ఒక 4-5 షోస్ ఉన్నాయండి, పెద్ద పెద్ద వాళ్ళవైనా సరే. షోస్ మీద రెస్పెక్ట్ పోయింది. వాళ్ళు తీసుకొచ్చే ఈ కంటెంట్ వల్ల షోస్ మీద ఉన్న రెస్పెక్ట్ పోయి అబ్బా ఇది చూడాలా అన్న చిరాక్ స్టార్ట్ అవుతుంది. కానీ అందులో పర్ఫామ్ చేసే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చూడడం, ఇది యాజ్ ఏ ఆడియన్ గా ప్లస్ మళ్ళీ బయట ఉన్న సిచ్యువేషన్ వాళ్ళ జనాలలో ఉన్న పాయింట్ కూడా ఇదే అన్నమాట. చూడడానికి కూడా మేము మాట్లాడుకుంటుంటాం, ఎందుకని మనల్ని ఎందుకు పిలవరు, ఎక్కువ వాళ్ళని పిలిచిన వాళ్ళని పిలుస్తారు, మనల్ని పిలవమంటే పిలుస్తామంటారు, పిలవరు. ఈ డిస్కషన్ మేము చేసుకుంటుంటాం. తెలుగు వాళ్ళు మేము కలిసినప్పుడల్లా ఇదే డిస్కషన్స్ ఉంటాయి నిజంగా. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పంచ్ వేయించుకోవడానికి రెడీగా ఉంటారు ఎవరైనా సరే. అదే మన తెలుగుడు ఒక పంచ్ వేస్తే అది అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది, రివర్స్ పంచ్ అవుతుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది. నిజం తెలుసా, మేము అదే చూస్తున్నా. అంటే కొంతమంది మీకు అర్థమైపోయి ఉంటది, 2-3 ఆర్టిస్టులే ఉన్నారనమాట. అసలు వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు ఇట్లాంటి వాటికి, అసలు వీళ్ళకి సంబంధమే లేదు కదా. మనం ఏం చేయలేము. అది అందరు కలిసి ఫైట్ చేయాలి దాని మీద. బట్ ఎవరు ఫైట్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళు మనకు వస్తున్నాయి కదా అనేసి సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నారు. నిజం. అంటే ఎప్పుడన్నా ఏదన్నా సిచ్యువేషన్ లో మాట్లాడే సిచ్యువేషన్ వస్తే నాకు ఓపెన్ గా మొహం మీద, నేను చాలా ఓపెన్ గా ఉంటాను అనమాట. అంటే ఓపెన్ గా మొహం మీద అడిగేసే టైప్ నేను. నిజంగా ఆ సిచ్యువేషన్ లో ఆ రోజు నా గెస్ట్, ఆ పలానా గెస్ట్ కనుక నా ముందు ఉంటే నేను మొహం మీద అడిగేసే సిచ్యువేషన్ వరకు వెళ్తాను అనమాట. ఎందుకంటే అంత చిరాకేస్తుంది, అబ్బా వాగడము అసలు చాలా వినడానికి కూడా చెవులకి ఒక రకంగా ఉంటది అనమాట. ఇరిటేషన్ వస్తుంది. కానీ వాళ్ళని అక్కడ పెడతారు. డీసెంట్ గా ఉండే వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా తక్కువ అనేది నాకు క్లియర్ గా అర్థమైంది. సో ఏం చేయలేము. అది మాట్లాడితే ఇంకా కంప్లీట్ గా మనల్ని ఛానల్ నుండే పంపిస్తారు, అట్లుంటాయి. అంతే చెయ్యొచ్చు. సో వర్క్ చూసుకున్నామా వెళ్ళామా. అంటే కొన్ని మనం మాట్లాడుకొని మనం బ్లేమ్ అవడం కంటే కూడా అవి మార్చలేము. ఇప్పుడు మార్చగలం అనుకుంటే మనం మాట్లాడొచ్చు, మార్చలేము అనుకుంటే దాన్ని మళ్ళీ మనం ఎత్తి దాని గురించి మాట్లాడితే మనల్ని బ్లేమ్ చేస్తారు. రీసెంట్ గా ఉగాది నిన్ననే జరిగింది కదా, ఉగాదికి సంబంధించిన ఈవెంట్స్ జరిగాయి కదా, చాలా జరిగాయి. సో మీ సీరియల్ నుండి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, బాలు గారు వెళ్ళారు అనుకుంటాను కదా, బాలు గారి పేరెంట్స్ ఫ్యామిలీ వెళ్ళారు కదా. సో మీకు ఈ షోకి ఆపర్చునిటీస్ ఏం రాలేదా? అంటే మమ్మల్ని ఏం పిలవలేదు, కాల్ రాలేదు మాకు. ఓకే, ఇప్పటివరకు మమ్మల్ని పిలిచేది ఆదివారం పరివారం ఒకటే పిలుస్తారు. అది కూడా ఏంటంటే సీరియల్ జరిగినప్పుడు జరుగుతుంది కాబట్టి ఆపోజిట్ టీమ్ అట్లా పిలుస్తారు కాబట్టి పిలుస్తారు. అలా లేదు అంటే స్పెషల్ షోస్ కి అయితే ఆబ్వియస్లీ ఓన్లీ హీరోయిన్స్ ని పిలుస్తారు. ఓకే, స్పెషల్ ఇది ఉగాది గానీ సంక్రాంతి ఈవెంట్స్ ఇలాంటి స్పెషల్ షోస్ జరిగినప్పుడు ఓన్లీ మెయిన్ లీడ్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు, హీరోయిన్. ఓకే. సో నార్మల్ గా ఆదివారం పరివారం కూడా కంప్లీట్ టీమ్ ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తారు. లేదు అంటే నార్మల్ గా బాలు గారు లేదంటే హీరోయిన్ ఇద్దరు అంటే టీమ్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అలా ఉన్నప్పుడు ఓన్లీ బాయ్స్ టీమ్ లో అందరూ అన్ని సీరియల్స్ హీరోస్ అన్నమాట, గర్ల్స్ లో అందరూ హీరోయిన్స్, అన్ని సీరియల్ హీరోయిన్స్. అట్లా థీమ్స్ ఉన్నప్పుడు ఓన్లీ హీరోయిన్స్ మాత్రం పిలుస్తారు. లేదు అంటే సీరియల్ వైజ్ వెళ్తే కనుక సీరియల్ అయితే ఇప్పుడు గుడిగంటలు బ్రహ్మముడి టీంని పిలుస్తారు, గుడిగంటలు టీంని పిలుస్తారు. అంటే 5 members ఆడొచ్చు, ఈ టీంలో 5 members కి ఈ టీంలో 5 members కి ఛాన్స్ ఉంటుంది. సో అలా లీడ్స్ ఎవరున్నారో వాళ్ళని పిలుస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ అని అనిపిస్తుంది కదా, మనం మెయిన్ లీడే చెయ్యాలి, చేస్తే హీరోగా చేస్తేనే మన ఫ్యామిలీని మనం పరిచయం చేసుకోవచ్చు. మనం ఇంత కష్టపడిన దానికి వాళ్ళు స్క్రీన్ మీద వన్ డే కనిపిస్తేనే కదా ఆ హ్యాపీనెస్ వచ్చేది, ఎంత కష్టపడ్డాము అనేది ప్రూవ్ అయ్యేది. దానికోసమే అనిపిస్తుందేమో కదా, ఇంకా ఖర్చు పెరుగుతుందేమో, అరే హీరోగానే చెయ్యాలి చేస్తే సీరియల్స్ లో, లేదంటే అసలు చెయ్యకూడదు ఆబ్వియస్లీ. అండ్ ఇంకోటి చేస్తే ఏంటంటే ఎక్కువ మనం అనుకున్నట్టుగా ఇందాక మనకు తెలిసిన మైండ్ గేమ్ రావాలి.
ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్కడ ఏం మాట్లాడాలి, ట్రిక్స్ ప్లే అవును. చేయాలనే గేమ్ మనకు తెలిస్తే అవును. మన వాడికి ఫ్యామిలీ మనం ఆపర్చునిటీ పర్చేజ్ వస్తున్నప్పుడు చేసుకోవచ్చు. వాడి గురించి ఏం చెప్పాలి, వీడి గురించి ఏం ఆ. చెప్పాలి, అవి మనకు కన్నింగ్ మైండ్ లేదు కాబట్టి మనం బ్లేమ్ అవుతా ఉంటాం అంతే అక్కడ. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మ్మ్. నిజంగా అదైతే అనిపించింది. ఓకే, ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో నిజంగా అంటే ప్రతిదీ కూడా ఓపెన్ గా మాట్లాడారు. నేను స్టార్టింగ్ లో చిన్న భయం ఉండే, మ్మ్. ఈయన ఇంత రిజర్వ్ ఉన్నారు కదా, మాట్లాడతారా మాట్లాడతాను. మాట్లాడారా. అంటే అది ఆన్సర్, నా దగ్గర ఆన్సర్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను, Yes. ఆన్సర్ లేకపోతే నేనేం చేయలేను నిజంగా కదా. అంటే నాకు తెలియని విషయాలు నేను చెప్పలేను. అవును. మ్మ్. సో నేను ఎంత అంటే ఓపెన్ గా మీరు అడిగినా నేను కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను తెలియని విషయాలు కూడా చెప్పొచ్చు, అవును, బట్ ఇప్పుడు పబ్లిక్ చూస్తారు కాబట్టి తెలియకుండా నేను ఏది తెలియకుండా చెప్పకూడదు. చెప్పకూడదు. ఎస్. అందుకనేసి సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఏమంటారు ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మాకు టైం ఇవ్వడం, రావడం, ఐఎమ్ సో హ్యాపీ నిజంగా. Thank you. అంటే రియల్లీ అంటే నేను సారీ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కానీ అవును. నేను కొంచెం ఈ షూటింగ్ వల్ల నేను అక్కడ నెల్లూరు వెళ్ళడం అర్థమైంది, వల్ల అది బిజీ ఊరు వెళ్ళడం స్కెడ్యూల్స్ లో వల్ల నేను ఉన్నారంట. రాలేకపోయాను. 2-3 సార్లు మీరు ఒకసారి అన్నారు కదా, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను మళ్ళీ డిస్టర్బ్ చేయనండి. నేను యాక్చువల్లీ ప్రతి గెస్ట్ తో అట్లానే మాట్లాడతా అనమాట. ఓకే, అంటే అర్థమైంది. ఎలా ఉంటదంటే అంటే టైం వేస్ట్ చేయడం ఎందుకు, Exactly. లేదంటే వేరే వాళ్ళని పాపం మీకు పిలుచుకోవచ్చు అంటే కదా. మైండ్ Actually లో అది- మీకు అనిపిస్తుంది కదా, అరే ఈ అమ్మాయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఇఫ్ ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే గనక ఇంట్రెస్ట్ లేకపోతే నేనే చెప్పాను, లేదండి చెప్పేస్తే ఇంట్రెస్ట్. బెటర్ కదా, అవును. ఆ ఫీల్ అన్నమాట. సో ఎనీవేస్ ఇంటర్వ్యూ అయితే జరిగింది కాబట్టి Okay. నాకు చాలా హ్యాపీగా ఉంది. యా సో ఎలా అనిపించింది ఇంటర్వ్యూ మీకు? యా బాగుంది. బాగా చేశారు ఇంటర్వ్యూ, ఓపెన్ గా మాట్లాడారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో అది మన యశ్వంత్ గారి గురించి అన్ని చాలా ఓపెన్ గా ఓపికగా మాట్లాడారు. సో అందరూ సపోర్ట్ చేస్తూనే ఉండండి, వాళ్ళ సీరియల్ ని అలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. తొందరలో హీరోగా ఒక మంచి సీరియల్ తో మనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.